గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు హిస్టరీ క్లాస్. హిస్టరీలో లాస్ట్ క్లాస్లో మనం బాదామి చాళుక్యాస్ గురించి చూసాము. కాబట్టి మనం లాస్ట్ క్లాస్ ఎండ్ చేసేటప్పుడు ఒక విషయం అనుకున్నాం. ఏమని? బాదామి చాళుక్యాస్ చివరి రాజు కీర్తివర్మ II అనుకున్నాం. ఆ కీర్తివర్మ IIని వారి సామంతుడి యొక్క దంటిదుర్గ అనే ఒక అతను పదవీరుత్యును చేసి ఆ రాజ్యంని ఆక్రమించుకుంటాడు. ఆక్రమించుకొని బాదామి చాళుక్యుల స్థానంలో రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు అని ఒక పాయింట్ చూసాం. సో కీర్తివర్మని పదవీవిత్యుని చేసి రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. అందుకనే మనకి ఏమని చదువుతాము? రాష్ట్రకూట యొక్క అసలైన స్థాపకుడు లేదా వాస్తవ స్థాపకుడు లేకపోతే స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవరు అంటే మనము దంటిదుర్గ అని చెప్పాలి. అదే ఒకవేళ ఎగ్జామినర్ మూల పురుషుడి మీద ఫోకస్ చేస్తే మనము ఇంద్రరాజు I అని చెప్పుకోవాలి. మూల పురుషుడు అంటే ఇంద్రరాజు I, తొలి స్వతంత్ర రాజు అంటే దంటిదుర్గ. ఈ విధంగా మనం చెప్పుకోవాలి. సో మనం ఈరోజు ప్రధానంగా రాష్ట్రకూటాస్ గురించి చూస్తామండి క్లాస్. సో మోస్ట్లీ అవర్ క్లాస్ అనేది రాష్ట్రకూటాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చలో మనం స్టార్ట్ చేసేద్దాం క్లాస్. సో అందరూ వచ్చేసినట్లే కానీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీవన్. సో మోస్ట్లీ మనం రాష్ట్రకూటాస్ గురించి చూద్దాం. రాష్ట్రకూటాస్ గురించి కూడా ఎగ్జామ్స్లో బాగానే అడుగుతాడు. ముఖ్యంగా కర్ణాటక చెందిన ఎగ్జామ్ అయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. జనరల్ ఇండియన్ హిస్టరీలో కూడా రాష్ట్రకూటాస్ అనేది ఒక ప్రధానమైన సబ్జెక్టే ఉంటుంది. మనం ఆల్మోస్ట్ ఒక కంప్లీట్ అవగాహనకైతే వద్దామండి రాష్ట్రకూటాస్ పైన. సో వచ్చేసినట్లేనండి అందరూ. గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. మనకి యాక్చువల్లీ లాస్ట్ క్లాస్లో ఈ 2 టెంపుల్స్ అనుకున్నాం కదా మనము. ఏవి? ఈ షోర్ టెంపుల్, ఇంకా మనం ఈ 7 పగోడాస్ టెంపుల్ అనుకున్నాం కదండి. ఒక పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోండి. మనం ఏమనుకున్నామంటే లాస్ట్ క్లాస్లో ఈ 2 టెంపుల్స్ని నిర్మించింది నరసింహవర్మన్ I అనుకున్నాము. కొంచెం చిన్న కరెక్షన్ అండి, నోట్ చేసుకోండి. ఇది నరసింహవర్మన్ II అండి. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్లీ 2 టెంపుల్స్, నరసింహవర్మన్ రెండు. సో నరసింహవర్మన్ 2 టెంపుల్స్ని నిర్మించాడు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇది నరసింహవర్మన్ 2 టెంపుల్స్ని నిర్మించాడు. మనం ఆల్రెడీ జీజేపీ బిట్ బ్యాంక్లో ఈ బిట్ నేను మీకు ఇచ్చాను. బాదామి చాళుక్యాస్లో భాగంగా అక్కడ క్లియర్గా నరసింహవర్మన్ II అవి చెప్పాను. నిన్న 1, 2 ఆ దీంట్లో లాస్ట్ క్లాస్లో 1 అని మనం చదువుకున్నాం. లేదండి, డెఫినెట్లీ నరసింహవర్మన్ II. గుర్తుపెట్టుకోవడం కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే నరసింహవర్మన్ II మహాబలిపురంలో 2 దేవాలయాలు నిర్మించాడు అని గుర్తుపెట్టుకోవడం కూడా. కాబట్టి షోర్ టెంపుల్ తీర దేవాలయం మరియు 7 పగోడాస్ టెంపుల్ ఇది అంతా మోనోలిథిక్ అనమాట, ఏకశిలారాతి దేవాలయం. ఈ 2 నిర్మించింది మనకి నరసింహవర్మన్ II అనమాట. సో ఈ రాష్ట్రకూటాస్ అనేది చూద్దాం. ఏపీ హిస్టరీ అండ్ ఏపీ ఎకానమీ కూడా చెప్పండి సార్. రాజా కింగ్ గారు అడుగుతున్నారు. అంటే మనం ఆల్రెడీ ఇండియన్ సబ్జెక్ట్ సిలబస్సే కొంచెం టైం పడుతుందండి. సో మేబీ ఇవన్నీ అయితే తర్వాత వీ కెన్ ప్లాన్ ఫర్ దట్. ఫస్ట్ అయితే మనకి ఇండియన్ పార్ట్ అవ్వాలి, దెన్ వీ కెన్ ప్లాన్ ఫర్ రీజనల్, వెదర్ ఏపీ ఆర్ ఎనీథింగ్. సో అందరూ వచ్చేసినట్లు కంటే ఫైన్, స్టార్ట్ చేసేద్దాం క్లాస్ని. మనము రాష్ట్రకూటాస్ అండి ఈరోజు మన టాపిక్. రాష్ట్రకూటాస్. మనకి రాష్ట్రకూటాస్ జనరల్గా టైం పీరియడ్ మనం చూసుకుంటే అరౌండ్ 700 to 1000 రఫ్లీ. నేను మీకు క్లియర్ టైం టేబుల్స్ ఇస్తాను. అరౌండ్ 700 to 1000 అట్లా ఉంటుందండి. 950 వరకు ఉంటుంది వీళ్ళది ఏడి. సో ఇది ప్రధానంగా ఎవరి కాలం అంటే హర్షుని అనంతరం. అంటే మనకి భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే నార్త్ ఇండియాలో హర్షవర్ధన పరిపాలించినప్పుడు నార్త్ ఇండియా అంతా ఒక త్రాటి క్రిందకి అతను తీసుకొచ్చాడు. ఎప్పుడైతే హర్షవర్ధనుడు చనిపోయాడో అంత గొప్ప రాజు ఎవరు తర్వాత రాలేదు నార్త్ ఇండియాలో. దాని వలన నార్త్ ఇండియాలో మనం చూసుకున్నట్లయితే 700 AD తర్వాత ఆ కాలం అంతా చాలా చిన్న రాజ్యాలు చాలా వచ్చాయి అన్నమాట. వాటి గురించి మనం బ్రీఫ్గా ఒక్కొక్క కింగ్డమ్ గురించి 5 minutes అట్లాగా నెక్స్ట్ క్లాస్లో మనం చూసుకుంటామండి. ఎందుకంటే ఒక అవగాహన ఉంటే చాలు. కొన్ని బుక్స్లో వాళ్ళ గురించి ఇవ్వరు కూడా, కాకపోతే మనకు కొంచెం ఐడియా ఉండాలి. ఈ పాలాస్, చౌహాన్స్,
ఇంకా ప్రతిహారాస్, వీళ్ళ గురించి బేసిక్ ఐడియాస్, చహమానాస్ బేసిక్ ఐడియా నెక్స్ట్ క్లాసుల్లో చూస్తాము. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే హర్షుని అనంతరం ఉత్తర భారతదేశంలో చాలా చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి అనేది గుర్తుపెట్టుకోండి. సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే హర్షుని అనంతరం ముఖ్యంగా మనకి రాష్ట్రకూటుల తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ చదవాలి, కళ్యాణి చాళుక్యాస్ గురించి చూడాలి. సో వీళ్ళ తర్వాత వీళ్ళు వస్తారనమాట, కళ్యాణి చాళుక్యాస్. సో ఇది మనం చదవాల్సిన ఆర్డర్. కాబట్టి ఇప్పుడు మనము రాష్ట్రకూటాస్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ టైం పీరియడ్ అండి వీళ్ళది. ఇక్కడ క్లియర్ కట్గా మీకు వీళ్ళ యొక్క పరిపాలన ఎక్కడ ఉండేది అనేది చూడండి. మ్యాక్సిమం రూల్ ఉన్నప్పుడు రాష్ట్రకూటాస్ ఈ ప్రాంతం అంతా పరిపాలించారు. అంటే మ్యాక్సిమం అనమాట ఈ ప్రాంతం. ఎప్పుడు కంటిన్యూస్గా ఇంత ప్రాంతం పరిపాలించారు అని కాదు, కంటిన్యూస్గా ముఖ్యంగా వీరు మహారాష్ట్ర మరియు కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలని ప్రధానంగా పాలించేవారు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని రాజులు మనకి ఇక్కడ కనౌజ్ వరకు వెళ్ళడం జరిగింది, మళ్ళీ ఓడిపోవడం జరిగింది, మళ్ళీ మనకి ఇక్కడ కంచి వరకు కూడా వెళ్ళడం జరిగింది. సో ఇది మ్యాక్సిమం వాళ్ళ పాలన కింద ఉన్న మ్యాక్సిమం ఏరియా అనమాట. ఎప్పుడు ఇంత ఉందని కాదు, మ్యాక్సిమం ఏరియా. సో ఈ ప్రాంతం అంతా మనకి రాష్ట్రకూటులు పరిపాలించడం జరిగినది. మహారాష్ట్ర కర్ణాటకని ప్రధానంగా వీరు పరిపాలించారండి రాష్ట్రకూటాస్. సో ఈ పాయింట్ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి ముఖ్యంగా ఈ ప్రాంతం రాష్ట్రకూటాస్ చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం అదే టైం పీరియడ్లో రాష్ట్రకూటాస్ టైం పీరియడ్లోనే చాలా చిన్న చిన్న రాజ్యాలు నార్త్ ఇండియాలో గూర్జర ప్రతిహారాస్, చండేలాస్, పాలాస్, వంగ, అవన్నీ పరమరాస్, ఇవన్నీ చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. వీళ్ళ గురించి కూడా మనము బ్రీఫ్గా నెక్స్ట్ తర్వాత క్లాస్లో మనం ఇంకా ఆల్మోస్ట్ మెడివల్కి ఎంటర్ అయిపోతామండి 2 క్లాసెస్లో. సో ఎర్లీ మెడివల్ అంటాం, తొలి మధ్య భారతదేశ చరిత్రలో మనం వీళ్ళ గురించి బ్రీఫ్గా చూస్తాము. సో ఓన్లీ రాష్ట్రకూటాస్ చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం అండి, ఇది రాష్ట్రకూటాస్ యొక్క ఎంపైర్. మనం ఇక్కడ క్లియర్గా లిస్ట్ ఇచ్చేసేయడం జరిగిందండి. అంటే ఆ రాజు తర్వాత ఈ రాజు, ఈ రాజు తర్వాత ఆ రాజు, మధ్యలో మనం కొంతమంది గురించి చెప్పుకోము. ఇప్పుడు ఈ కొట్టిగా గురించి మీకు ఏ బుక్స్లో ఎవరు ఎక్కడ మనం చెప్పుకోము కూడా. మనం డైరెక్ట్గా కృష్ణా 3 గురించి చెప్పుకుంటాం. కృష్ణా 3తో దాదాపుగా మనం కర్కటూకి వెళ్ళిపోతాం. అప్పుడు సార్ కృష్ణా 3 కొడుకు కొట్టిగానుంది బుక్లో అంటే అదే మనకి టోటల్ వీళ్ళందరి గురించి ఎక్కడ అంత బుక్స్లో మనం ప్రస్తావించుకోమండి. ఏవైతే ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ గురించే. కాకపోతే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి టోటల్ రాజులు పరిపాలించిన వారు రాష్ట్రకూట అయితే వీరండి. సో ప్రధానంగా మనకి 753 నుంచి స్వాతంత్రం వచ్చింది వీళ్ళకి. దంటిదుర్గుడు ముందటి నుంచే ఉన్నప్పటికీ సామంతుడుగా ఉండేవాడు బాదామి చాళుక్యాస్కి. 753లో ముఖ్యంగా ఈయన స్వతంత్ర పరిపాలన ప్రారంభించాడు. సో మనకి ఈయన తర్వాత కృష్ణవులు, ఇది ఆర్డర్ అనమాట. దాదాపుగా 982 వరకు వీళ్ళు పరిపాలించడం జరిగింది రాష్ట్రకూట సామ్రాజ్యం వాళ్ళు. సో ఈ పాయింట్స్ అన్నీ క్లియర్గా అండి. నెక్స్ట్ మనం చాప్టర్ కనుక స్టార్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ రాజు దంటి దుర్గా అండి. స్టార్టింగ్ ఎవరండి? దంటి దుర్గా. మనం దంటి దుర్గా గురించి ఆల్రెడీ ఏమనుకున్నాము, స్వతంత్ర పాలన ఏర్పాటు చేసింది ఎవరు అంటే దంటి దుర్గా. సో ఇతని గురించి మనం ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకోవాలంటే ఇతను రియల్ ఫౌండర్. సో వాస్తవంగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే దంటి దుర్గా. తొలి స్వతంత్ర రాజు ఎవరు అన్న దంతి దుర్గానే. ఇది ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది. నెక్స్ట్, దంతి దుర్గుడు స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసి రాజధానిని ఏ నగరాన్ని రాజధాని ఏర్పాటు చేసుకున్నాడు అనేది చూడాలి, సెకండ్ పాయింట్. సో దంతి దుర్గుడు స్వతంత్ర రాజ్యాన్ని రాష్ట్రకూటాస్ని ఏర్పాటు చేసి రాజధానిని క్యాపిటల్ని ఎలిచిపురంగా పెట్టుకున్నాడు. ఎలిచిపురమే ప్రస్తుతం మనం ఎల్లోరాగా పిలుచుకుంటున్నామండి. సో యాక్చువల్గా అతను దంటి దుర్గుడు పెట్టిన రాజధాని ఆ టైంలో ఎలిచిపురం అనేవారు. ఇదే ప్రస్తుతం ఎల్లోరా. సో ఎల్లోరా అనమాట. దంటి దుర్గుడు గురించి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇతను దశావతార దేవాలయం అంటే ఎల్లోరా గుహలు ఉంటాయి కదండి, ఎల్లోరా కేవ్స్. కొంతమంది మీలో ఎల్లుంటారు, కొంతమంది ఎల్లోరా కేవ్స్కి. ఎల్లోరా కేవ్స్లో 1, 2, 3 అట్లాగా కేవ్ నెంబర్స్ ఉంటాయండి. 15th కేవ్ ఉంటుంది, 15వ గుహ ఉంటుంది ఎల్లోరా కేవ్స్లో. ఆ 15th గుహలో మనకు ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయమే దశావతార దేవాలయం, దశావతార టెంపుల్. సో ఈ దశావతార టెంపుల్ నిర్మించింది ఎవరు అంటే దంటి దుర్గా, కన్స్ట్రక్టెడ్ బై దంటి దుర్గా. సో దశావతారం టెంపుల్ ఎల్లోరాలో ఏ గుహలో ఉంటుంది అని అడగచ్చు ఎగ్జామినేషన్లో. 15వ గుహలో ఉంటుంది. దీన్ని నిర్మించింది ఎవరు అంటే దంటి దుర్గా
రాష్ట్రకూట రాజ్య స్థాపకుడైనటువంటి దంటిదుర్గుడు. మీకు ఇక్కడ ఇమేజ్లో చూపిస్తాను చూడండి, ఇదే అనమాట దశావతారం టెంపుల్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఎల్లోరా గుహలు చాలా ఉంటాయండి, వరుసగా గుహలు 1, 2, 3 అట్లాగా. అందులో 15వ గుహలో ఈ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయమే మనకి దశావతార దేవాలయం. ఇది నిర్మించింది ఎవరు అంటాడు, మనం దంటిదుర్గుడు అని ఆన్సర్ చేయాలి. సో ఇది దంటిదుర్గ గురించి. దంటిదుర్గ గురించి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇతనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది. కొన్ని బుక్స్లో ఇతనిని దంటివర్మన్ అని కూడా ఇవ్వచ్చండి. దంటివర్మన్ ఏదన్నా రైటే. సో దంటివర్మన్ కూడా ఇతన్ని కొన్ని బుక్స్లో, అంటే ఇతన్నే ఇంకొక పేరు అనమాట దంటివర్మన్ అని కూడా. ఇతను రాజ్యాన్ని బాగా బలపరిచాడండి, రాష్ట్రకూట్ల రాజ్యాన్ని. దాదాపుగా కళింగ, మాల్వా, లత ప్రాంతాలన్నీ ఇతను ఓడించి రాష్ట్రకూట రాజ్యంలో కలిపాడనమాట. సో ఇది దంటిదుర్గుడు గురించి. నెక్స్ట్ మనం చూడాల్సిన రాజు, ముఖ్యమైన రాజు అంటే నెక్స్ట్ రాజు దంటిదుర్గుడు తర్వాత ఎవరు వచ్చారండి, కృష్ణవన్ అనమాట. యాక్చువల్గా దంటిదుర్గుడు మేనమామ అనమాట కృష్ణవన్. దంటిదుర్గుడు యొక్క కొడుకు కాదు, దంటిదుర్గుడు తర్వాత దంటిదుర్గుడు యొక్క మేనమామ అవుతాడు రాజు. సో దంతిదుర్గుడు చనిపోయిన తర్వాత అతని మేనమామ అయినటువంటి కృష్ణవన్ రాజ్యానికి రావడం జరుగుతుంది. కృష్ణవన్ రాజ్య పాలనకు వస్తాడు. ఇతను ఎవరండి, దంటిదుర్గ యొక్క మేనమామ అనమాట. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం కృష్ణవన్కి సంబంధించి ఏం చూస్తాము అంటే ఇతను ఇంకొంత రాజ్య విస్తరణ చేశాడు. కోన్కన్ ప్రాంతాన్ని కూడా ఆక్యుపై చేశాడు. కోన్కన్ అంటే గోవా ఆ ప్రాంతం అండి. ఆ ప్రాంతాన్ని కూడా ఇతను ఆక్రమించి వీరి రాష్ట్రకూట రాజ్యంలో కలిపాడనమాట. నెక్స్ట్ మనం ఏపీ హిస్టరీ చదివిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఏపీ హిస్టరీలో మనము వేంగి చాళుక్యులు అనే చాప్టర్ చదువుతాము. వేంగి చాళుక్య చదివినప్పుడు ఒక రాజు పేరు ఏంటి వేంగి చాళుక్యులు అంటే విష్ణువర్ధన. వేంగి రాజు విష్ణువర్ధన. సో విష్ణువర్ధనకి కృష్ణవన్కి ఒక యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో కృష్ణవన్ గెలుస్తాడు. సో కృష్ణవన్కి విష్ణువర్ధనకి యుద్ధం, ఆ యుద్ధంలో మనకి కృష్ణవన్ గెలుస్తాడు. సో కృష్ణవన్ డిఫీటెడ్ విష్ణువర్ధన అనే పాయింట్ కూడా మనం ఇక్కడ చూడాలి. విష్ణువర్ధన ఎవరు అంటే వేంగి చాళుక్యుల రాజు. వేంగి చాళుక్యులు అంటే ఏపీ ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన వంశం అనమాట. సో కృష్ణవన్ డిఫీటెడ్ విష్ణువర్ధన, ఇది ఒక పాయింట్. విష్ణువర్ధన. నెక్స్ట్ ఇంపార్టెంట్ కృష్ణవన్కి సంబంధించి మనం ఒకటి చూడాలండి. ఏంటి అంటే మనకి ఈ బాదామి చాళుక్యులు ఉండేవారు కదండి. ఆ బాదామి చాళుక్యుల్ని ఓడించి దంటిదుర్గుడు అయితే స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఆ బాదామి చాళుక్యుల్లో కొంతమంది ఒక చిన్న శాఖ ఉండేదండి. ఒక చిన్న రాజ్యం చేసుకొని వారు పరిపాలించేవారు, ఒక చిన్న రాజ్యంగా చేసుకొని. అంటే కంప్లీట్గా అంతం అయిపోలేదు బాదామి చాళుక్యులు. కాకపోతే ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క అధికారం, ఆధిపత్యం అంతా పోయింది. కాకపోతే చిన్న ప్రాంతాన్ని బేస్ చేసుకొని పరిపాలించుకునేవారు అనమాట. ఎవరు, బాదామి చాళుక్యులు. సో ఆ బాదామి చాళుక్యులలో ఒక రాజు పేరు రహప్ప, మన కట్టప్పలాగా రహప్ప అనమాట అతని పేరు. సో ఈ బాదామి చాళుక్య రాజు అంటే ఇంక ఆల్మోస్ట్ ఒక చిన్న ప్రాంతానికి పరిపాలిస్తున్న ఆ రాజు అనమాట. అతని పేరు రహప్ప అనమాట. సో ఈ బాదామి చాళుక్యకు చెందిన రహప్ప కృష్ణవన్ మీదకి దండయాత్ర చేస్తాడండి. మరి ఆబ్వియస్లీ అంతే కదా, వాళ్ళ బాదామి చాళుక్యుల రాజ్యం రాష్ట్రకూటులే కదా నాశనం చేసింది. అందుకని చెప్పి ఆ పగ ఉంటుంది అనమాట. ఆ పగ తీర్చుకుందామని చెప్పి బాదామి చాళుక్య రాజు అయిన రహప్ప ఈ కృష్ణవన్ పైకి దండయాత్ర చేస్తాడు. ఈ విధంగా వీరి ఇద్దరి మధ్యన అనగా బాదామి చాళుక్యుల మధ్యన బాదామి చాళుక్యులు రాష్ట్రకూటాల మధ్యన బాదామి చాళుక్యుల తరపున రహప్ప, రాష్ట్రకూటాలు తరపున కృష్ణవన్, వీళ్ళిద్దరి మధ్యన నిరంతరం యుద్ధాలు జరిగేవి. దాదాపుగా 8 సంవత్సరాలు యుద్ధం జరిగింది వీళ్ళిద్దరి మధ్యన. అంటే కంటిన్యూస్గా ఎప్పటికెప్పుడు ఒకసారి వీళ్ళు గెలుస్తారు, ఒకసారి వాళ్ళు గెలుస్తారు, అట్లాగా జరుగుతూ ఉండేది అనమాట. దాదాపుగా 8 సంవత్సరాలు వీళ్ళ మధ్యన బ్యాటిల్స్ జరుగుతూ ఉండేది. అందుకని చెప్పి ఈ యుద్ధంని మనం ఏమంటాము అంటే అష్టవర్ష యుద్ధాలు అంటాము. అష్టవర్ష యుద్ధాలు. సో ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ పాయింట్ని ఎట్లా అడుగుతాడు అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్రకూటులతో అష్టవర్ష యుద్ధాలు చేసిన రాజ్యం ఏది అంటాడు. సో ఆన్సర్ చేయండి, క్వశ్చన్ అడుగుతున్నాం. రాష్ట్రకూటులతో అష్టవర్ష యుద్ధాలు చేసిన రాజ్యం ఏది అంటాడు. అది ఆల్రెడీ అడిగిన ప్రశ్న అండి, అందుకు చెప్తున్నా.
సో అది ఫస్ట్ క్వశ్చన్, అట్లాగా అడగచ్చు. లేదా ఏమని అడగచ్చు అంటే బాదామి చాళుక్యులు తరపున ఎవరు రాష్ట్రకూటులతో అష్టవర్ష యుద్ధాలు చేశాడు అని అడుగుతాడు. బాదామి చాళుక్యుల తరపున ఏ రాజు రాష్ట్రకూటులతో అష్టవర్ష యుద్ధాలు చేశాడు అని అడుగుతాడు. అప్పుడు మనం ఆన్సర్ రహప్ప అని చేయాలి. సో ఫస్ట్ ఆన్సర్ ఎస్, బాదామి చాళుక్యులు. సాహిత్య మహానంది గారు చెప్పారు, వెరీ గుడ్. సో మనకి బాదామి చాళుక్యులు అని చెప్పాలి. అంటే అష్టవర్ష యుద్ధాలు రాష్ట్రకూటులతో ఎవరు చేశారంటే బాదామి చాళుక్యులు. బాదామి చాళుక్యుల తరపున ఏ రాజు అంటే రహప్ప. రాష్ట్రకూటుల తరపున ఎవరు అంటే కృష్ణ 1. సో ఈ పాయింట్స్ అన్నీ మనకి కృష్ణ 1కి సంబంధించినది. అయితే కృష్ణ 1లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంటుందండి. ఈ పాయింట్ వలన మనం ఎల్లెప్పటికీ కృష్ణ 1ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ కూడా మనం కృష్ణ 1కి ఎంతో గ్రేట్ఫుల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఆయన ఒక చేసిన పనికి ఇప్పటికీ అది ఎంతో గొప్పగా మనం చేసుకుంటాం. ఆయన చేసిన పని ఏంటి సార్ మరి అది కృష్ణ 1 అంత గొప్పగా ఏం చేశాడు? దాదాపుగా ఒక 1300 సంవత్సరాల క్రితం వాడు ఏం చేసి ఉంటాడు సార్ మనం ఇప్పటికీ ఆయన్ని పొగడాలి అంటే ఆయన ఒక దేవాలయం నిర్మించాడు. దాంట్లో గొప్ప ఏముంది సార్, ఎంతోమంది రాజులు ఎన్నో దేవాలయాలు నిర్మించారు. అంటే ఈయన నిర్మించిన దేవాలయం ఒక క్లాస్ అపార్ట్ అనమాట. అంటే ఇది ఒక చాలా ప్రాధాన్యత కలిగింది. వేరే దేవాలయాలతో పోలిస్తే నా భూతో నా భవిష్యత్ అని చెప్పే విధంగా ఉంటుంది. ఏ టెంపుల్ సార్ మరి అంత గొప్పగా మీరు అతన్ని ఎత్తేస్తున్నారు అంటే ఎత్తచ్చండి, అంత మంచి దేవాలయం నిర్మించాడు. అదే కైలాసనాథ్ టెంపుల్. కైలాసనాథ్ టెంపుల్ ఎక్కడ అంటే ఎల్లోరా. కైలాసనాథ్ టెంపుల్ ఎట్ ఎల్లోరా కన్స్ట్రక్టెడ్ బై ఫైనలీ హూ వన్ అంటే మంచి ప్రశ్న అడిగారు సంవన్ జగదీష్ గారు. మనకి 8 సంవత్సరాలు యుద్ధాలు జరుగుతాయండి. తర్వాత మనకి రహప్ప ప్రస్తావన హిస్టరీలో కనబడదు. అనగా ఈ రహప్ప యొక్క మ్యాటర్ అయిపోయినట్టు అనమాట. సో రహప్ప తర్వాత ఎక్కడ పోతాడో తెలియదు అనమాట. మనకి 8 years తర్వాత దీని ప్రస్తావన హిస్టరీలో మనకు కనబడదు. జనరల్గా హిస్టరీలో ఏమని చెప్తారు అంటే చరిత్రకారులు 8 సంవత్సరాల తర్వాత రహప్ప ఎటో వెళ్ళిపోవడం జరుగుతుంది. దాంతో ఆ మిగిలిన బాదామి చాళుక్య రాజ్యం కూడా రాష్ట్రకూటులు ఆక్రమించారు అని చెప్తారండి చరిత్రకారులు. కాబట్టి 8 సంవత్సరాల తర్వాత యుద్ధాల తర్వాత రహప్ప ఎటో వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళాడనేది తెలియదు. ఎప్పుడైతే రహప్ప ఎటో వెళ్ళిపోతాడో అప్పుడు ఈ కృష్ణ 1 ఆ మిగిలిన బాదామి చాళుక్య రాజ్యాన్ని కూడా రాష్ట్రకూట సామ్రాజ్యంలోకి కలిపేసుకుంటాడు. అది పాయింట్. సో కైలాసనాథ్ టెంపుల్ ఎట్ ఎల్లోరా అండి. ఇది మార్వలస్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఇది ఒక పెద్ద గుహలాగా ఒక పెద్ద కొండలాంటి రాయి అండి. ఆ రాయిని చెక్కి దేవాలయం నిర్మించారండి. అంటే ఇక్కడ చూడండి, ఏదో నార్మల్గా నిర్మించడం కాదు, ఒక పెద్ద బండరాయిని, ఒక మోనోలిథిక్ శిలా రాతిని చెక్కి దేవాలయం నిర్మించారు. అంటే ఎంత కష్టమో మీరు ఊహించుకోవచ్చు. ఒక రాయిని చెక్కి ఒక దేవాలయంలా నిర్మించాలి. అది ఒక పెద్ద రాయిని చెక్కడం, అది ఒక దేవాలయం నిర్మించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు రోజుల్లో కూడా చేయాలి అంటే ఇంత టెక్నాలజీతో కూడా అంత సులభమైన పని అయితే కాదు. మరి అప్పట్లోనే ఉన్న టెక్నాలజీతో అప్పుడు ఏముందండి, ఏమీ ఉండేవి కావు. మరి అట్లాంటి వాటితో నిర్మించారు. సార్ మరి ఇంత బాగా చెప్తున్నారు, ఈ కైలాసనాథ్ టెంపుల్ ఒకసారి చూపించండి మాకు ఐడియా వస్తుంది అని మీరు అంటారు. సో చూడండి, మనకి ఇదే అనమాట కైలాసనాథ్ టెంపుల్. దిస్ ఈజ్ ది కైలాసనాథ్ టెంపుల్, ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్. అంటే హ్యాట్స్ ఆఫ్ టు దేర్ ఆర్కిటెక్చరల్ స్కిల్స్ అని చెప్పుకునే విధంగా ఉంటుంది. ఇది చూస్తే ఇదంతా ఒక సింగిల్ కొండ అండి, ఒక పెద్ద కొండ అన్నమాట ఇది మొత్తం. ఆ కొండని చెక్కారు. ఆ కొండలపైన ఇట్లా సింహాలు, ఏనుగులు ఇవంతా నిర్మించడం అంత ఈజీ కదండి అప్పుడు రోజుల్లో. సో దిస్ ఈజ్ ది కైలాసనాథ్ టెంపుల్ అనమాట ఎల్లోరా దగ్గర. మణికంఠ మానేపల్లి గారు, సార్ క్యాపిటల్ ఎలిసిపురం అన్నారు, బట్ లూసెంట్లో మాల్కేద్ అని ఉంది సార్ అంటున్నారు. మణికంఠ గారు, ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి మాన్యఖేత అనే క్యాపిటల్ మనకి మధ్యలో ఒక రాజు చేస్తాడంటే అది నేను మీకు చెప్తాను. స్టార్టింగ్లో వాళ్ళ క్యాపిటల్ నో డౌట్ అది ఎలిసిపురం అండి ఎల్లోరా. మాన్యఖేత లేకపోతే మాల్ఖేద్ లేకపోతే మాల్ఖేద 3 పేర్లు పిలుస్తారు ఆ నగరము. మధ్యలో అది ఆ నగరాన్ని అమోఘవర్ష అనే రాజు నిర్మించి ఆ పట్టణంని రాజధానిగా మారుస్తాడండి. మధ్యలో జరుగుతుంది అది. కాబట్టి దంటిదుర్గుడు సమయంలో రాజధాని ఏది అంటే ఎల్లోరానే. మీకు ఆల్రెడీ ఎగ్జామ్లో కూడా అడిగాడు, రాష్ట్రకూట స్థాపకుడైన దంటిదుర్గుడు తన రాష్ట్రకూట సామ్రాజ్యానికి రాజధానిగా ఏది పెట్టడం జరిగింది అని అడిగాడు ఆల్రెడీ ఎగ్జామ్స్లో.
కాబట్టి ఎల్లోరాయ్ అనమాట, అది నో డౌట్. మీకు లూసెంట్ బుక్లో బ్రీఫ్గా ఒక పాయింట్ ఇచ్చేస్తాడండి, వాళ్ళు జనరల్గా వాళ్ళ రాజధాని మాణికేట అంటాడు, కాకపోతే నేను చెప్తాను మీకు ఆ పాయింట్ అవన్నీ. రాజశేఖర్ గారు హిస్టరీ అంతా కర్ణాటకలో అంటే జనరల్గా కర్ణాటక మహారాష్ట్ర అండి, ఆ రెండు రాష్ట్రాలు ఆ ప్రాంతాల్లో అనమాట. మనకి ఈ ఎల్లోరా కేవ్స్ ఇది కూడా ఉన్నది మహారాష్ట్రలో. మీరు షిరిడీకి వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే జనరల్గా నాకు తెలిసి కవర్ చేసి ఉంటారు. ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్ షిరిడీకి దగ్గరలో ఉంటాయి. ఇదిగోండి, దిస్ ఈజ్ ది టెంపుల్ అనమాట, కైలాసనాథ్ టెంపుల్ ఎల్లోరా. శాసనాలు అంటే ఏమిటి అని అడుగుతున్నారు కొప్పల రాజు గారు. శాసనాలు అంటే మనకి ఏంటంటేనండి, ఇప్పుడు ఏదో ఒక రాజు ఉంటారు, ఆ రాజు ఏదో యుద్ధం చేశారు, అప్పుడు ఏదో దేవాలయం దగ్గరన్నా ఏదన్నా ఒక రాయి పైన ఇట్లా చెక్కుతారనమాట. అప్పుడులో వాళ్ళకు ఉండే భాషలో, ప్రాకృతమో సంస్కృతంలో, పలానా నేను రాజు, నేను అతనితో ఒక యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేను గెలిచాను, మా సైడ్ చాలా వీరులు పోరాడారు, ఏవో చెప్తుంటాడు ఇన్ఫర్మేషన్ అంతా. అయితే ఇప్పుడు చరిత్రకారులకి ఎంతో 1500 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు తెలుసుకోవడానికి మరి ఎంతో ఉపయోగపడతాయండి శాసనాలు. ఇవి చారిత్రక ఆధారాలు అనమాట, అది శాసనాల యొక్క ప్రాధాన్యత. శాసనాలు అంటే ఏంటి అంటే రాజులు లేదా రాజు తరపున వేరే వాళ్ళు అక్కడ అప్పుడు ఉన్న సందర్భం గురించి రాయబడిన విషయాలు అనమాట. సో ఇది కైలాసనాథ్ టెంపుల్ ఎవరు నిర్మించారు అంటే కృష్ణా 1 అని మనం చెప్పాలి ఆన్సర్. ఇది కృష్ణా 1కి సంబంధించండి. నెక్స్ట్ మనం కృష్ణా 1 తర్వాత మనం చూడాల్సిన రాజు ఎవరు అంటే గోవింద 2. ఒక నిమిషం అండి, చూడండి పాయింట్స్. యా, ఇప్పుడు పక్కన వాళ్ళు కాదండి, యాక్చువల్లీ వాటర్ వాళ్ళు, సో వాళ్ళు వచ్చారనమాట. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి, కైలాసనాథ్. స్నాక్స్ కాదు, వాటర్ అనమాట. స్నాక్స్ అనేది నేను ఎంతో హ్యాపీగా వెళ్ళే, కాకపోతే వాటర్ వాళ్ళు. సో ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. కృష్ణా 1. కృష్ణా 1 తర్వాత వచ్చిన రాజు, ఇక్కడ మనం లిస్టులో ఎవరిని చూసాం? కృష్ణా 1 తర్వాత గోవింద 2 గురించి చూసాం. గోవింద 2. నెక్స్ట్ గోవింద 2 గురించి మనం మాట్లాడుకుందాం. కృష్ణా 1 తర్వాత గోవింద 2 అనే రాజు వస్తాడు. సో ఈ గోవింద 2 ఎవరు అంటే దంటి దుర్గుడు కొడుకు అండి, ఇతను సన్ ఆఫ్ దంటి దుర్గా. సో కృష్ణ 1 తర్వాత గోవింద 2 వస్తాడు. గోవింద 2 ఎవరు అంటే దంటి దుర్గుడి యొక్క కొడుకు. సో గోవింద 2 పరిపాలన బాధ్యతలు తీసుకుంటాడు. ఈ గోవింద 2 కూడా రాజ్యాన్ని విస్తరిస్తాడు. ఈ గోవింద 2 ఏంటంటే కొంచెం అన్పాపులర్ అవుతాడండి, అంటే రాజుకు కొంచెం చెడ్డ పేరు వస్తుంది అనమాట. ఎందుకంటే శృంగారం అటువైపు ఎక్కువ అయినా బానిస అయిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సెన్షువల్ ప్లెజర్స్లో ఇండల్జ్ అవ్వడం వల్ల కొంచెం అతనికి బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట, ఇన్ఫేమస్ అవుతారు, కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకు చేత ఇతను రాజ్య పరిపాలన చేయడానికి అర్హుడు కాదు అని చెప్పి భావించి చాలామంది ఇతను తీసేయాలి అనే ఒక డిమాండ్తో గోవింద 2 యొక్క కొడుకు ఉంటాడండి, ధ్రువ అనమాట ఆయన పేరు. సో నెక్స్ట్ ధ్రువ అనే రాజు రాజ్యానికి వస్తాడు. గోవింద 2 తర్వాత రాజు ధ్రువ వస్తాడు. ఈ ధ్రువ అన్న అతను కొంచెం స్ట్రాంగేనండి, ఇతను కూడా రాజ్యాన్ని బాగానే విస్తరిస్తాడు. సో రాష్ట్రకూట సామ్రాజ్యం యొక్క బార్డర్స్ని కూడా పెంచుకొని వెళ్తుంటాడు. ఈ ధ్రువ కాలంలోనే మనకి రాష్ట్రకూటులు బాగా ఒక బలమైన రాజ్యం అనే ముద్ర పడుతుంది. ఈ ధ్రువ పరిపాలిస్తున్నప్పుడు వీళ్ళకి నార్త్ సైడ్ గూర్జర ప్రతిహార అనే ఒక రాజ్యం ఉంటుంది, ఇందాక చూసాం కదండి మ్యాప్లో. సో గూర్జర ప్రతిహార రాజవంశం వాళ్ళు ఉంటారు నార్త్ సైడ్లో.
ఆ రాజవంశంకి పరిపాలిస్తున్న రాజు కింగ్ వత్స్యరాజు. సో ధ్రువ ఈయన పైన దండెత్తుతాడు, ఈయన్ని ఓడిస్తాడండి వత్స్యరాజుని. మళ్ళీ ధ్రువ మనకి పల్లవాస్ ఉంటారు కదండి, కంచీస్ని పరిపాలిస్తున్న పల్లవాస్ నిన్న చూసినాము. సో వాళ్ళపైన కూడా దండయాత్ర చేస్తాడు, వాళ్ళని ఓడిస్తాడు. నెక్స్ట్ ధ్రువ మనకి పాలాస్ ఉంటారండి, బెంగాల్ ప్రాంతంలో పరిపాలిస్తున్న వాళ్ళు. సో ఈ పాలాస్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు అంటే ధర్మపాల. సో ఈ ధర్మపాలాని కూడా ధ్రువ ఓడిస్తాడు. సో వీళ్ళపైన కూడా అతనికి విజయం సాధిస్తాడు. ధ్రువ, గూర్జర ప్రతిహారస్, పాలాస్, వీళ్ళపైన ఇద్దరిపైన అతను విజయం సాధిస్తాడు. ఓకే, ధ్రువ గురించి ఒక పాయింట్ చెప్తాను, ఆ పాయింట్ నోట్ చేసుకోండి. రామ్ చరణ్ ధ్రువాలు అంటాడండి ఇతను. సో ఇప్పుడు ధ్రువ గురించి పాయింట్ ఏంటంటే ఆ టైంలో మనకి కనౌజ్ ట్రయాంగిల్ అని ఉండేదండి. కనౌజ్ ట్రయాంగిల్ ఇది చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగే స్కోప్ ఉంటుందన్నమాట. ఇది కనౌజ్ ట్రయాంగిల్. కనౌజ్ ట్రయాంగిల్ అంటే ఏమిటి అనేది చూద్దామండి. కనౌజ్ ట్రయాంగిల్, కనౌజ్ అంటే యూపీలో ఒక ప్రాంతం. ఆల్రెడీ ఇదిగోండి యూపీలో ఒక ప్రాంతం అన్నమాట కనౌజ్ అనేది. పాటలీపుత్ర, ఏన్షియంట్ హిస్టరీలో పాటలీపుత్ర చాలా ప్రధానమైన నగరం. ఎవరికైతే పాటలీపుత్ర పైన ఆధిపత్యం ఉండేదో వాళ్ళు మొత్తం భారతదేశాన్ని పరిపాలించేవారు, ఆధిపత్యం ఉండేది అని భావించేవారు. కాకపోతే మనకి ఎర్లీ మిడివల్ హిస్టరీ వచ్చేసరికి పాటలీపుత్ర ప్రాధాన్యం పోయి కనౌజ్ అనే నగరానికి ప్రాధాన్యత పెరిగింది. సో ఎవరైతే కనౌజ్ పైన ఆధిపత్యం చెలాయిస్తారో వాళ్ళకి భారతదేశం పైన ఆధిపత్యం చెలాయించే అధికారం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది అని అప్పుడు భావించేవారు. కాబట్టి మనకి అరౌండ్ 700 to 1200 ఈ టైం వరకు కనౌజ్ అనేది చాలా ముఖ్యమైన నగరంగా ఆవిర్భవించింది. సో కనౌజ్ పైన ఆధిపత్యం కోసం చాలా రాజ్యాలు ప్రయత్నించేవి. అందులో భాగంగానే ముఖ్యంగా 700 to 750 to 900 ఈ టైం పీరియడ్లో 3 రాజ్యాలు వారు, రాష్ట్రకూటాసు, పాలాసు, గూర్జర ప్రతిహారాస్. గూర్జర ప్రతిహారాస్ అంటే ఇక్కడ గుజరాత్, రాజస్థాను. రాష్ట్రకూటాసు, పాలాస్ అంటే బెంగాల్, బీహార్ ఆ ప్రాంతం. ఈ 3 రాజ్యాలు నిరంతరం యుద్ధాల్లో ఉండేవి. ఎందుకు అంటే కనౌజ్ పైన ఆధిపత్యం కోసం. సో దీన్నే మనము కనౌజ్ ట్రయాంగిల్ అంటాం, అంటే ఈ 3 రాజ్యాలు. సో కనౌజ్ ట్రయాంగిల్, ట్రిపార్టీ వార్ అని కూడా అంటారండి దీన్ని. ట్రైపార్టైట్ వార్ అంటే ట్రైపార్టైట్ అంటే 3 పార్టీస్. ఎవరిక్కడ 3 పార్టీస్? ఈ ముగ్గురు, ఈ 3 పార్టీస్ యుద్ధాల్లో ఉండేవి. సో దాన్నే ట్రైపార్టైట్ వార్ అంటారు. ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడు, కనౌజ్ ట్రయాంగిల్లో పాల్గొని రాజవంశం వారు ఎవరు, పాల్గొన్నా పాల్గొనని ఎవరెవరు వస్తారు, ఏ ప్రాంతం కోసం, అవన్నీ మనకి ఎగ్జామ్స్లో రకరకాలుగా అడుగుతాడు. తీరి చెప్తే ఎగ్జామ్ ఎట్లా ఈ క్వశ్చన్ ఇటు తిప్పి అడిగినా మనం ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుందండి. కాబట్టి కనౌజ్ కోసం బాగా వీళ్ళ ఆధిపత్యం కోసం చేసేవారు. అయితే రాష్ట్రకూటుల్లో ధ్రువ ఫస్ట్ టైం గూర్జర ప్రతిహారాస్ని ఓడించి, పాలాస్ని కూడా ఓడించి కనౌజ్ ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు. కాబట్టి ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి ధ్రువలో. ఏంటి అంటే ధ్రువ వాస్ ది ఫస్ట్ రాష్ట్రకూట కింగ్, ఫస్ట్ రాష్ట్రకూట కింగ్ టు కాంకర్ కనౌజ్. సో గూర్జర ప్రతిహారాస్ని మరియు పాలాస్ని ఓడించి కనౌజ్ని మొట్టమొదటిసారిగా ఆక్రమించిన రాజు అనమాట. ఎవరు అంటే రాష్ట్రకూట రాజు ధ్రువ. సో ఈ పాయింట్ ఇది ఓకేగాండి. దీంతో మనకి బేసికలీ ధ్రువ గురించి చూసాము. ధ్రువ తర్వాత నెక్స్ట్ ఏ రాజు వస్తాడు అంటే గోవింద 3 వస్తాడండి. ధ్రువ తర్వాత వచ్చిన రాజు గోవింద 3. మనం ఇక్కడ కూడా రాజుల యొక్క హిస్టరీలో చూసాం కదా. గోవింద 3 తర్వాత ఇదిగోండి గోవింద 2 తర్వాత ధ్రువ వస్తాడు. ధ్రువ అనే ధ్రువ ధరవర్ష అని కూడా అంటారు. సో ఇతని తర్వాత వచ్చే రాజు గోవింద 3. గోవింద 3 గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. గోవింద 3. సో ధ్రువ తర్వాత గోవింద 3 రాజ్యాన్ని అధిష్ఠించాడు. గోవింద 3 పరిపాలిస్తున్నప్పుడు రాష్ట్రకూట రాజు గోవింద 3 ఉన్నప్పుడు సమకాలికులు ఎవరో చూసుకోండి, ఎందుకంటే మేబీ ఛాన్స్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడగచ్చు. గోవింద 3 పరిపాలిస్తున్నప్పుడు ఆయనకి సమకాలికంగా గూర్జర ప్రతిహారాస్ని ఎవరు పరిపాలించేవారు అంటాడు. నాగభట్టు 2 అండి.
నాగభట్టు 2 పాలాస్ని ధర్మపాల అనే రాజు ఉంటాడు. సో ఈ ధర్మపాల అనే రాజు పాలాస్ని పరిపాలిస్తుంటాడు. ఈయన గురించి మనం పాలాస్ టాపిక్ చదువుతాము, అక్కడ చూస్తాము. ఈయన కొంచెం ఫేమస్ అనమాట పాలాస్లో, ధర్మపాల. ఈయన విక్రమశిల యూనివర్సిటీని నిర్మిస్తాడు. అవన్నీ మనం పాలాస్లో చదువుతాం ఆ పాయింట్. ధర్మపాల అన్నతను విక్రమశిల యూనివర్సిటీ నిర్మాత అండి. ఇది బౌద్ధ విశ్వవిద్యాలయం అనమాట, చివరి బౌద్ధ విశ్వవిద్యాలయంగా చెప్తారు విక్రమశిల యూనివర్సిటీని. ఆ విశ్వవిద్యాలయం నిర్మించింది ధర్మపాల అనమాట. సో గోవింద 3 ఇప్పుడు రాజ్యానికి వస్తాడు. ఇతను కూడా వీరిద్దరిని ఓడించి, పాలాస్ని ధర్మపాలను ఓడించి, ప్రతిహారాస్ నాగభట్టాను ఓడించి, తిరిగి మళ్ళీ కనౌజ్ని ఇతను ఆక్రమించుకుంటాడండి. మనం అదే అనుకున్నాం, అందుకనే ట్రైపార్టరేట్ వార్ అన్నాం. ఎందుకంటే కంటిన్యూస్గా 3 రాజ్యాల వారు యుద్ధాల్లో పాల్గొని ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కనౌజ్ని ఆక్రమిస్తూ కొంతకాలం పరిపాలిస్తూ మళ్ళీ వేరే వాళ్ళపైన దండయాత్ర చేసి వాళ్ళని ఓడించి మళ్ళీ వేరే వాళ్ళు ఆక్రమించుకోవడం అనేది నిరంతరం అనమాట. కాబట్టి మనకి గోవింద 3 కూడా రెండోసారి కనౌజ్ని ఆక్రమిస్తాడు. కాబట్టి గోవింద 3లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇతను సెకండ్ రాష్ట్రకూట కింగ్. సెకండ్ రాష్ట్రకూట కింగ్ అనమాట. సెకండ్ రాష్ట్రకూట కింగ్ టు కాంకర్ కనౌజ్. సో కనౌజ్ని ఆక్రమించిన రెండవ రాష్ట్రకూట కింగ్ ఎవరు అంటే గోవింద 3. ఈ గోవింద 3 బాగా పవర్ఫుల్ కింగ్ అండి. కొంతమంది చరిత్రకారులు, అంటే కర్ణాటక హిస్టరీలో మనం చదివినప్పుడు జనరల్గా వాళ్ళ రాజ్యాన్ని బాగా హైలైట్ చేయాలి కాబట్టి కర్ణాటక హిస్టరీలో గోవింద 3నే అలెగ్జాండర్గా కొంతమంది చరిత్రకారులు చెప్తారు. కొంతమంది మహాభారతంలోని అర్జునుడిగా కూడా ఈయనని పొగుడతారనమాట. కాకపోతే అది కర్ణాటక హిస్టరీలో ముఖ్యంగా ఉంటుంది, ఇండియన్ హిస్టరీలో పెద్దగా మనం హైలైట్ చేయము ఈ పాయింట్. కాకపోతే జస్ట్ ఒక పాయింట్ నేర్చుకోండి. రాష్ట్రకూట రాజు గోవింద 3 ఉంటాడు. అతన్ని అలెగ్జాండర్తోనూ మరియు మహాభారతంలోని అర్జునుడితో పోల్చుస్తారు అనే పాయింట్ ఒక్కటి ఐడియా పెట్టుకోండి. సో దట్ ఉంటుంది. ప్రశ్నలు అడగచ్చండి. ఇప్పుడు ఏమని అడగచ్చు? రాష్ట్రకూట రాజు గోవింద 3 ఏ రాజు, ప్రతిహారాస్ ఏ రాజును ఓడించాడు? నాగభట్ట 2ని. ఏ పాలాస్ రాజును ఓడించాడు? ధర్మపాల. ఆ విధంగా అడుగుతాడు. సో నెక్స్ట్ మనకి గోవింద 3 తర్వాత వచ్చిన రాజు ఎవరు అంటే అమోఘ వర్ష అండి. ఇతను కూడా ఇంపార్టెంట్ అనమాట. అమోఘ వర్ష అనే రాజు ఇంపార్టెంట్. ఇతను బాగా ఫేమస్ అండి. మొత్తం రాష్ట్రకూట రాజుల్లో గొప్ప రాజు ఎవరు అంటే మనం అమోఘ వర్ష అని చెప్పాలి. గ్రేటెస్ట్ కింగ్, అది ఫస్ట్ పాయింట్. మొత్తం రాష్ట్రకూట రాజుల్లో గొప్ప రాజు ఎవరంటే అమోఘ వర్ష. ఈయన ఎవరు కొడుకు అంటే గోవింద 3 కొడుకు. గోవింద 3 కొడుకు. సో ఈ అమోఘ వర్ష అతను ఒక పట్టణం, కొత్త నగరాన్ని నిర్మిస్తాడండి. ఆ నగరం పేరే మాన్యఖేత. ఒకప్పుడు దీన్ని మాన్యఖేత అని పిలిచేవారు, దాని పేరు మారుస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని మనము మాల్ఖేద లేదా మాల్ఖేద్ అంటారు. ఈ విధంగా పిలుస్తున్నాం. సో ఈ రెండు ఒకటే అనమాట. ఈ నగరం నిర్మించి అమోఘ వర్ష ఏం చేస్తాడు అంటే రాజధానిని, క్యాపిటల్ని ఎల్లోరా నుంచి మనకి మాన్యఖేతకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. క్యాపిటల్ షిఫ్టెడ్ టు మాన్యఖేత ఫ్రమ్ ఎల్లోరా. సో రాష్ట్రకూటుల యొక్క రాజధాని ఏంటి అన్నప్పుడు అట్లా ఏంటి అని అడిగితే ఆప్షన్స్ రెండు ఇవ్వడండి, ఎల్లోరా లేదా మాన్యఖేట. అడిగితే ఒకవేళ స్టార్టింగ్లో ఫస్ట్ క్యాపిటల్ ఏది, లేకపోతే స్టార్టింగ్లో వాళ్ళ క్యాపిటల్ ఏంది అంటే అన్డౌటెడ్లీ ఎల్లోరా అని పెట్టాలి. లాస్ట్లో వచ్చినప్పటికి ఏది అంటే మాన్యఖేట అని పెట్టాలి. ఏమి ఇవ్వకుండా ఏదో ఒకటే రెండిట్లో ఇస్తే ఏది ఇస్తే అది పెట్టాలి. రెండు అయితే ఖచ్చితంగా ఇవ్వడు. ఒకవేళ రెండు ఇస్తే క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు, స్టార్టింగ్లో వాళ్ళ క్యాపిటల్ ఏది, లేకపోతే లాస్ట్లో వాళ్ళ క్యాపిటల్ ఏది, అట్లా అడగచ్చు రెండు ఇస్తే ఒకవేళ. సో ఇది మనకి ఒక పాయింట్ అమోఘ వర్షకు సంబంధించి. నెక్స్ట్ అమోఘ వర్ష టైంలో గుజరాత్ రాష్ట్రంలోని బ్రోచ్ అనే పట్టణం ఉంటుందండి. గుజరాత్ రాష్ట్రంలోని ఇది ఒక ముఖ్య ఓడరేవు పట్టణంగా అభివృద్ధి అయిందనమాట, బ్రోచ్. సో గుజరాత్లోని బ్రోచ్ రేవు పట్టణం వాణిజ్యంకి బాగా ప్రసిద్ధిగాంచిన పట్టణంగా ఉండేది. అమోఘ వర్ష జైన మతాన్ని స్వీకరించాడండి. జైన మతాన్ని స్వీకరించాడు. అయితే
ఏ జైన సన్యాసి ప్రభావంతో అమోఘవర్షుడు జైన మతాన్ని స్వీకరించాడు అని ఎగ్జామ్స్లో అడుగుతాడు. సో మనకి జీనసేన అనే ఒక జైన్ మాంక్ ఉంటాడనమాట, జీనసేన. సో ఈ జీనసేన యొక్క ప్రభావంతో అమోఘవర్షుడు జైన మతాన్ని స్వీకరిస్తాడు. అమోఘవర్ష జైన మతాన్ని జీనసేన అనే ఒక జైన్ సన్యాసి యొక్క ప్రభావంతో ఈయన జైన మతాన్ని స్వీకరిస్తాడు. ఈ జీనసేన కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈయనండి జీనసేన ఈయనమాట. సో ఈయన ఒక జైన్ మాంక్. ఈ ఎగ్జామ్స్లో ఏమని అడగచ్చు ఈయన గురించి అంటే, ఈయన జైన్లో ఏ శాఖకు చెందిన అతను, ఏ శాఖ అని అడుగుతాడు. ఏ సెక్ట్ అంటే దిగంబర సెక్ట్. జీనసేన గురించి అండి. జీనసేన ఏ సెక్ట్ అంటే దిగంబర సెక్ట్. నెక్స్ట్ ఇట్లా అడగచ్చు, ఈ జైనసేన అనే అతను ఎవరి యొక్క శిష్యుడు? సో జీనసేన వాజ్ ది డిసైపుల్ ఆఫ్, ఎవరి శిష్యుడు అని అడుగుతాడు. వాజ్ ది డిసైపుల్ ఆఫ్. జీనసేన వాజ్ ది డిసైపుల్ ఆఫ్, ఎవరి శిష్యుడు అంటే ఇతని యొక్క గురువు ఇంకొక అతను ఉంటారు, అతని పేరే ఆచార్య వీరసేన. ఆచార్య వీరసేన యొక్క శిష్యుడు అనమాట జీనసేనుడు. నెక్స్ట్ జీనసేనుడు గురించి మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇతను కొన్ని గ్రంథాలు రాస్తాడు. ఏంటి అంటే ఆది పురాణం అనే గ్రంథంని రాస్తాడు, మరియు మహాపురాణం కూడా రాస్తాడు. ఆది పురాణ అండ్ మహాపురాణ రిటర్న్ బై జీనసేన. నెక్స్ట్ జీనసేన ఇంకో గ్రంథం రచిస్తాడండి, అదే ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఏంటి అంటే పార్శ్వాభ్యుదయ. భూదయ. ఇది ఈ గ్రంథం దేని గురించి అంటే, మనకి పార్శ్వనాథుడు ఉంటాడు కదండి, జైన 23వ తీర్థంకుడు. సో ఆ పార్శ్వనాథుడి యొక్క బయోగ్రఫీ అనమాట, జీవిత చరిత్ర బయోగ్రఫీ. ఏంటి పార్శ్వాభ్యుదయ రచించింది ఎవరు అంటే జీనసేనుడు. సో ఈ పాయింట్స్ మనకి జీనసేనుడు గురించి తెలియాలండి. నెక్స్ట్ అమోఘవర్ష గురించి మళ్ళీ మనం కంటిన్యూ చేస్తే, ఈ అమోఘవర్ష అనే అతను కవి ప్లస్ రాజు అనమాట. అందుకనే ఇతనికి కవిరాజు అని అంటారు. సో ఏ రాజు అయితే కవి మరియు రాజు ఉన్నట్లయితే ఆ రాజుని కవిరాజు అని పేర్కొంటారు. సో కవిరాజు కాబట్టి, మరి ఇతను కవి కాబట్టి రచనలు ఏమైనా చేస్తాడు కదా సార్ అంటే, ఆబ్వియస్లీ చేశాడు అమోఘవర్షుడు. మరి అమోఘవర్షుడి యొక్క రచనలు మనం చూసుకున్నట్లయితే, ప్రశ్నోత్తర, రత్నమాలిక, ఇది చాలా ప్రముఖమైన గ్రంథం అండి, సాంస్క్రిట్ గ్రంథం అనమాట. ఇది రచించింది అమోఘవర్షుడు. సో ప్రశ్నోత్తర రత్నమాలిక్ ఇన్ సాంస్క్రిట్ రిటర్న్ బై ఏంటి అంటే ఎవరు అంటే అమోఘవర్ష. ఇతను కన్నడలో కూడా గ్రంథం రాస్తాడు, అది కూడా చాలా ప్రసిద్ధిగాంచిన గ్రంథం, అదే కవిరాజ మార్గ అనమాట. సో ఇది కన్నడకు చెందిన గ్రంథం. సో కన్నడలో ది బెస్ట్ గ్రంథంగా చెప్తారనమాట కవిరాజ మార్గ. అదొక రెఫరెన్స్ లాగా పెట్టుకుంటారు, కన్నడకు చెందినది. సో కవిరాజ మార్గ. ఈ రెండు అమోఘవర్షునుడి యొక్క రచనలు. అమోఘవర్షునుడి యొక్క నెక్స్ట్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే, అమోఘవర్షునుడి టైంలోనే అరబ్స్ మనకి భారతదేశానికి అరబ్స్ అంటే అరౌండ్ ఈ 712 AD ఆ టైంలో స్టార్ట్ అవుతాయి. సో రాష్ట్రకూట రాజ్యాన్ని అమోఘవర్షుడు పరిపాలిస్తున్న సమయంలోనే అరబ్స్తోని భారతదేశానికి సంబంధాలు మొదలవుతాయి. అందులో భాగంగా ఒక అరబ్ మర్చెంట్ ఉంటాడు, అతని పేరు సులేమాన్ అన్నమాట. ఇతను ఒక వ్యాపారి, అరబ్ వ్యాపారి. సో ఈ అరబ్ వ్యాపారి సులేమాన్ అనే అతను రచించిన గ్రంథాల్లో అమోఘవర్షుడిని ప్రపంచంనే పాలిస్తున్న రాజులలో ముగ్గురు గొప్ప రాజుల్లో అమోఘవర్షుడు ఒక్కరు అని చెప్తాడు. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఏమని చెప్తాడు సులేమాన్ అనే ఇతను అరబ్ వ్యాపారి, ప్రపంచంని పరిపాలిస్తున్న రాజులలో ముగ్గురు రాజులు బాగా ప్రముఖులు, గొప్పవారు. ఆ ముగ్గురు రాజుల్లో అమోఘవర్షుడు ఒకరు అని చెప్తాడనమాట సులేమాన్. సో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ సులేమాన్ ఎవరు అంటే అరబ్ వ్యాపారి. ప్రపంచంని పరిపాలిస్తున్న రాజులలో ముగ్గురు రాజులు చాలా గొప్పవారు. ఆ ముగ్గురు గొప్పవారులలో
అమోఘవర్షుడు ఒకరు అని చెప్తాడు. ఎగ్జామ్స్లో ఎట్లా అడగచ్చు అంటే ఇట్లా అడగచ్చు, ఎవరు చెప్పారు అని అడుగుతాడు. ఆబ్వియస్లీ సులేమన్ అనే అతను చెప్పాడు. ఎవరు అతను అంటే అరబ్ మర్చెంట్ అనమాట. నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఈ పాయింట్ కూడా ముగ్గురులో అండి, రాజశేఖర్ గారు నలుగురిలో కానీ ముగ్గురులో అనమాట. ముగ్గురు జనరల్గా ఏమేమి చెప్తాడు, అదర్ 3 అంటే జనరల్గా 4 గ్రేట్ కింగ్స్ అంటాడండి. అవును, సమ్ వన్ టోల్డ్. యాక్చువల్లీ లిస్ట్ మనకి ఏముంటుందంటే 4 పేర్లు చెప్తాడు. ఆ లిస్ట్ ఒకసారి ఆగండి, రిమెంబర్ చేసుకుంటా. ఖలీఫా, చూడండి లిస్ట్ మనకు ఉంటుంది అనమాట. యాక్చువల్లీ అరబ్ సులేమన్ చెప్పిన లిస్ట్ ఏంటంటే బాగ్దాద్ని పరిపాలిస్తున్న ఖలీఫా అనే రాజు ఒక అతను, ఖలీఫా ఆఫ్ బాగ్దాద్. నెక్స్ట్ మనకి రెండో రాజు ఎవరు అంటే కాన్స్టాంటినోపుల్ని పరిపాలిస్తున్న రాజు. కాన్స్టాంటినోపుల్ టర్కీలో ఉంటుంది. కాన్స్టాంటినోపుల్ పరిపాలిస్తున్న రాజు అంటాడు. ఆ తర్వాత మనకి చైనాని పరిపాలిస్తున్న రాజు, ఎంపరర్ ఆఫ్ చైనా. ఆ తర్వాత రాష్ట్రకూటాస్ని పరిపాలిస్తున్న రాజు అంటాడు, అమోఘవర్ష. సో మొత్తం 4 గొప్పవారుగా చెప్తాడండి. 4లో ఒక అతను అమోఘవర్షగా చెప్తాడు. రైట్. సో వీళ్ళనమాట లిస్ట్ ఇచ్చేది బేసికలీ. ఎవరు? సులేమన్. ఈ 4లో ఒకరు అమోఘవర్షుడుగా చెప్తాడు. మరో ముగ్గురు ఎవరంటే వీరేనండి. ఖలీఫా ఆఫ్ బాగ్దాద్, కాన్స్టాంటినోపుల్ పరిపాలిస్తున్న రాజు, చైనాను పరిపాలిస్తున్న రాజు అమోఘవర్ష అని చెప్తాడు. నెక్స్ట్ మనకి అమోఘవర్ష గురించి చూసుకున్నట్లయితే అతనికి బిరుదు ఒకటి ఉంటుందండి. ఆ బిరుదు ఇంపార్టెంట్. ఆ బిరుదు వీరనారాయణ. వీరనారాయణ అనేది అమోఘవర్షుడి యొక్క బిరుదు. వీరనారాయణ అనేది అమోఘవర్షుడి యొక్క బిరుదు అనమాట. నెక్స్ట్ పాయింట్ మనం అమోఘవర్ష చూసుకున్నట్లయితే యాక్చువల్లీ చరిత్రకారుల్లో ఏమంటారు అంటే తన యొక్క సబ్జెక్ట్స్ని అనగా ప్రజలని అమోఘవర్ష చాలా ప్రేమతో చూసేవాడు, తన బిడ్డల్లాగా పరిపాలించేవాడు. అందుచేత అశోకుడి వలె ఉంటుంది అమోఘవర్షుడి యొక్క పరిపాలన అని చెప్తారు. అందుచేతనే మనకి అమోఘవర్షుడిని సౌత్ ఇండియన్ అశోక, దక్షిణ భారతదేశ అశోకగా చెప్తారనమాట. దక్షిణ అశోకుడు అని చరిత్రకారులు చెప్తారు. సో సౌత్ ఇండియన్ అశోక అని ఎవరిని అంటాము అంటే అమోఘవర్ష అని అంటాము. సో అమోఘవర్ష వాస్ రిఫర్డ్ టు యాజ్ సౌత్ ఇండియన్ అశోక బికాస్ ఇతను కూడా పరిపాలనలో ప్రజలకి బాగా ప్రాధాన్యత ఇస్తూ పరిపాలన చేసేవాడు అని. కాబట్టి ఇప్పుడు వీరనారాయణ అండ్ దక్షిణ అశోకుడు, ఈ పాయింట్స్ మనకి అమోఘవర్ష గురించి సరిపోతాయండి. ఇంకా మనం రాజులు అయిపోయాక కొంత సాంస్కృతిక వాటిపైన చూసినప్పుడు ఇంకొన్ని చూస్తాం మనం పాయింట్స్ అమోఘవర్షకు సంబంధించి. సో ఇది మనకి అమోఘవర్ష. అమోఘవర్ష తర్వాత ఇదిగోండి అమోఘవర్షుడు రచించిన కవిరాజు మార్గం. ఇది మనకి ట్రాన్స్లేషన్స్. ఆ తర్వాత యాక్చువల్గా అయితే ఒరిజినల్గా అయితే కవిరాజు మార్గం ఇది కన్నడలో బెస్ట్ బుక్గా చెప్తారు. ఫస్ట్ పోయెటిక్ టెక్స్ట్ ఇన్ కన్నడ అని కూడా దీన్ని అంటారనమాట, అమోఘవర్ష అని. కన్నడలో ఫస్ట్ పోయెటిక్ టెక్స్ట్గా చెప్తారు కవిరాజు మార్గం. నెక్స్ట్ జీనసేన గురించి పాయింట్స్. ఇది కూడా మహాపురాణ ఆదిపురాణ ఇది రచించింది కూడా మనకి ఎవరు అంటే జీనసేన. ఇందాక చూసుకున్నాం కదండి, జీనసేన. నెక్స్ట్ మనకి అమోఘవర్ష తర్వాత వచ్చిన రాజు కృష్ణ II అండి. వీళ్ళ గురించి పెద్ద ఏం ఇంపార్టెన్స్ ఉండదన్నమాట. సో అమోఘవర్ష తర్వాత వచ్చిన రాజు కృష్ణ II. వీళ్ళ గురించి నెక్స్ట్ వచ్చిన రాజుల గురించి పెద్దగా ఏమి ఉండదండి. ఈ కృష్ణ II తర్వాత వచ్చిన రాజు ఇంద్ర III వస్తాడనమాట. ఇంద్ర III గురించి ఒక పాయింట్ చూసుకోవాలి. ఏంటి అంటే ఇతను పాలాస్ పైన యుద్ధానికి వెళ్తాడు. ఆ పాలాస్ని పరిపాలిస్తున్న రాజు ఆ సమయంలో మహిపాల అనమాట. ఈ మహిపాల అనే రాజుని ఓడిస్తాడు. కాబట్టి ఒక పాయింట్ ఇంద్ర III గురించి చూసుకోవాలి. సో రాష్ట్రకూట రాజు అయినటువంటి ఇంద్ర III పాలాల పైన దండయాత్ర చేసి పాలాలను పరిపాలిస్తున్న మహిపాల అనే రాజుని ఓడిస్తాడు. ఈ ఇంద్ర III తర్వాత వచ్చిన రాజు మనకి నెక్స్ట్ ఒక లిస్ట్ ఉంటుందండి. అమోఘ II అని ఒక రాజు వస్తాడు. అవన్నీ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ అండర్స్టాండింగ్. గోవింద IV వస్తాడు. తర్వాత అమోఘ III వస్తాడు.
తర్వాత కృష్ణా 3 వస్తాడు. కృష్ణా 3 గురించి మనం మాట్లాడుకోవాలి. ఇందిరా 3 తర్వాత కృష్ణా 3 గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు కృష్ణా 3 గురించి మాట్లాడదాం. కృష్ణా 3 ఆఖరి గొప్ప రాజు, లాస్ట్ పవర్ఫుల్ కింగ్ అన్నమాట. కొంచెం పవర్ఫుల్ ఏనండి ఇతను కృష్ణా 3. సో ఆఖరి గొప్ప రాజుగా చెప్తాము. ఇతను తమిళనాడు ప్రాంతం పైన దండయాత్ర చేసి కంచిని ఆక్రమించుకుంటాడు, తంజూరుని కూడా ఆక్రమించుకుంటాడు. సో ఈ కృష్ణా 3కి యాక్చువల్గా తమిళ్స్కి యుద్ధం జరుగుద్దండి. ఆ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ కృష్ణా 3 పరిపాలిస్తున్నప్పుడు రాష్ట్రకూటాస్కి, చోళాస్కి మరియు రాష్ట్రకూటాస్కి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం వెరీ ఫేమస్. చోళాస్కి రాష్ట్రకూటాస్కి మధ్యన యుద్ధం జరుగుతుంది. చోళుల తరపున ఎవరు ఆ యుద్ధంని చేస్తున్నారంటే, చోళులకి ఆ సమయంలో పరిపాలిస్తున్న రాజు పేరు ప్రాంతక్ 1 అనమాట. కింగ్ ప్రాంతక్ 1. సో ప్రాంతక్ 1 అనే రాజు చోళాస్ని పరిపాలిస్తుంటాడు. రాష్ట్రకూటాస్ని పరిపాలిస్తున్న రాజు పేరు కృష్ణా 3. సో ఈ యుద్ధం మనకి చోళాస్ తరపున కింగ్ ప్రాంతక్ 1 ఏం చేస్తాడంటే, అతని కొడుకు అయినటువంటి రాజాదిత్యాన్ని పంపిస్తాడండి. చోళ రాజాదిత్య అంటాం అతను మనం. సో ప్రాంతక్ 1 కొడుకు చోళ రాజాదిత్యాన్ని యుద్ధంకి పంపిస్తాడు ప్రాంతక్ 1. సో బేసికలీ రాజాదిత్య 1 కృష్ణా 3 యుద్ధంలో పాల్గొంటారు. ఎక్కడ జరుగుద్ది ఆ యుద్ధం అంటే తక్కోలం అనే ప్రాంతంలో జరుగుతుంది మనకి. తక్కోలం. సో తక్కోలం అనే ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే తమిళనాడులో ఉంటుంది. తమిళనాడులో మనకి తక్కోలం అనే ప్రాంతంలో ఈ రాజాదిత్య 1 కొడుకైనటువంటి, ఈ ప్రాంతక్ 1 కొడుకైనటువంటి రాజాదిత్య 1 మరియు రాష్ట్రకూట రాజు అయినటువంటి కృష్ణా 3 మధ్యలో జరుగుతుంది అనమాట. ఇది తక్కోలంలో జరుగుద్ది కాబట్టి దీన్నే మనము బ్యాటిల్ ఆఫ్ తక్కోలం, తక్కోలం యుద్ధము అని అంటాము. ఈ యుద్ధంలో రాజాదిత్య 1ని చంపేస్తారు. సో రాష్ట్రకూటాస్ రాజు కృష్ణా 3 విజయం సాధిస్తాడు. కృష్ణా 3 వన్ ద బ్యాటిల్ ఆఫ్ తక్కోలం. అది ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ చూడండి, తక్కోలం ఎక్కడ అంటే దాదాపుగా చెన్నైకి మనకి దగ్గరలో ఉంటుంది, కంచికి దగ్గరలో ఉంటుందండి. ఈ టైంలోనే చోళ రాజ్యం అనేది మెల్లగా ఏర్పడుతూ వస్తుందన్నమాట. తమిళనాడు ప్రాంతంలో చోళాస్ అనేవాళ్ళు మెల్లగా స్టార్ట్ అవుతున్నారనమాట. మెల్లగా ఈ చోళ రాజ్యంలోనే కొన్నాళ్ళకి మనకి రాజరాజ చోళ, రాజరాజ నరేంద్ర, రాజేంద్ర చోళ అట్లాంటి చాలా చాలా పవర్ఫుల్ రాజులు పరిపాలిస్తుంటారు ఇదే రాజ్యంని. కాకపోతే ఈ రాజ్యం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఆ టైంలో జరిగిన యుద్ధం అనమాట ఇది. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ తక్కోలం యుద్ధంకి మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. చారిత్రక ఆధారాల పైన ఏ సంవత్సరంలో జరిగింది యుద్ధం అనేది క్లియర్గా మెన్షన్ చేయబడింది. 949 AD అని మనకి శాసనాల్లో ఉన్నాయన్నమాట చారిత్రక ఆధారాలు. కాబట్టి డేట్ ఇంపార్టెంట్. బ్యాటిల్ ఆఫ్ తక్కోలం డేట్ ఇంపార్టెంట్. ఎప్పుడు జరిగింది అంటే 949 AD. డేట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చారిత్రక ఆధారాలు మనకి స్పష్టంగా ఉన్నాయి కాబట్టి. సో 949 AD బ్యాటిల్ ఆఫ్ తక్కోలం బిట్వీన్ చోళాస్ అండ్ రాష్ట్రకూటాస్. చోళాస్ తరపున కింగ్ ప్రాంతక్ 1 అండ్ హిస్ సన్ రాజాదిత్య 1, రాష్ట్రకూటాస్ తరపున కృష్ణా 3. యుద్ధంలో రాజాదిత్య 1 చనిపోవడం జరిగింది, కృష్ణా 3 గెలవడం జరిగింది. ఏ శాసనం సార్ మనకు తెలియజేస్తుంది ముఖ్యంగా తక్కోలం యుద్ధం గురించి అంటే ఆతకూర్ శాసనం. ఆతకూర్ శాసనం ఇచ్చింది ఎవరు అంటే కృష్ణా 3. ఆతకూర్ అనేది ఒక ప్రాంతం అండి, కర్ణాటకలోనే ఉంటుంది. సో ఇదిగోండి ఇదే అనమాట ఆ శాసనం, ఆతకూర్ శాసనం. సో ఎగ్జామ్స్లో అడుగుతాడు, బ్యాటిల్ ఆఫ్ తక్కోలం గురించి ప్రస్తావించే శాసనం ఏది? ABCD అతకూర్ శాసనం. అతకూర్ శాసనం ఇచ్చింది ఎవరు? కృష్ణా 3. సో మనకి ఇక్కడ చూడండి పోయటిక్ ఎంత బాగా ఇచ్చారు అంటే ఒక వీళ్ళు చాలా పవర్ఫుల్ అన్నట్టు చూపించేటట్టు. అంటే ఇక్కడ రాష్ట్రకూటాస్ చాలా పవర్ఫుల్, అక్కడ ఒక బోర్ని ఈజీగా బోర్లేసి కొడుతున్నట్టు, అంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనమాట మనకి. సో ఇది ఆతకూర్ ఇన్స్క్రిప్షన్. ఇది మనకి బ్యాటిల్ ఆఫ్ తక్కోలం అండ్ వాటి గురించి అండి. నెక్స్ట్ మనకి కృష్ణా 3 తర్వాత వచ్చిన రాజుల్లో మనం లాస్ట్ రాజు గురించి చెప్పుకోవాలి. లాస్ట్ రాజు ఎవరు అంటే కర్కరాజు 2. లాస్ట్ రాజు ఎవరు అంటే కర్కరాజు 2 అనమాట. అయితే ఈ కర్కరాజు 2 అరౌండ్ 972-73 ఆ టైం పరిపాలిస్తుంటాడండి. ఇయర్స్ మారుతూ ఉంటాయి అరౌండ్ ఆ టైంలోని.
సో ఈయన పరిపాలిస్తున్నప్పుడు కర్కరాజ టు రాష్ట్రకూట రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈయన సామంతుడు ఒకడు ఉంటాడనమాట. ఆ సామంతుడి పేరే తైలప్ప. సో ఈ తైలప్పుడు అనే సామంతుడు బాగా బలపడుతూ వస్తుంటాడు. కర్కరాజు టూ పైన దండయాత్ర చేసి అతన్ని పదవీవృత్తిని చేసి రాష్ట్రకూటుల స్థానంలో పశ్చిమ చాళుక్యుల్ని ఏర్పాటు చేస్తాడు. వెస్టర్న్ చాళుక్యాస్. పశ్చిమ చాళుక్యూస్ని ఏర్పాటు చేసి మనకి ఇతను కళ్యాణి అనే నగరాన్ని రాజధానిగా పెడతాడు. సో కళ్యాణి అనే రాజధానిని పెట్టి వీరు పరిపాలిస్తుంటారు కాబట్టి వీరినే మనము కళ్యాణి చాళుక్యాస్ అని కూడా పిలుస్తాము. సో వీరినే మనము కళ్యాణి చాళుక్యాస్ అని కూడా అంటాము, ఎందుకంటే వీరు కళ్యాణిని రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు కాబట్టి. కర్కరాజుని తైలపుడు చంపుతాడు. రాష్ట్రకూటుల స్థానంలో పశ్చిమ చాళుక్యులు లేదా కళ్యాణి చాళుక్యుల రాజవంశంని ఏర్పాటు చేస్తాడు. సో ఇదే కాన్సెప్ట్ పైన ప్రశ్నలు ఏమడుగుతాడు? రాష్ట్రకూట పరిపాలించిన చివరి ఏ రాజును ఓడించి తైలపుడు పశ్చిమ చాళుక్యులను ఏర్పాటు చేస్తాడు? కర్కరాజు టూ. లేకపోతే కర్పరాజు టూ పైన దండయాత్ర చేసి ఏ రాజు వెస్టర్న్ చాళుక్యస్ ఏర్పాటు చేస్తాడు? తైలపుడు. లేదా కర్కరాజు టూ పైన దండయాత్ర చేసి తైలపుడు ఓడించి అతన్ని రాష్ట్రకూటుల స్థానంలో ఏ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు? పశ్చిమ చాళుక్యులు. పశ్చిమ చాళుక్యులు ఏ రాజధానిగా నిర్ణయించుకుంటారు? కళ్యాణి. అందుకని వీరిని ఏమంటారు? కళ్యాణి చాళుక్యాస్. సో ఇదే పాయింట్ నుంచి ప్రశ్నలు ఎట్లాగన్నా అతను తీయచ్చండి. వన్స్ మనకి పాయింట్ క్లియర్ అవుతే బిట్స్ అనేవి ఆల్మోస్ట్ మనం డైరెక్ట్ పెట్టుకొని వెళ్ళిపోవడమే. కాబట్టి ఇది మనకి పొలిటికల్ హిస్టరీ అండి. రాష్ట్రకూటాస్కి సంబంధించిన రాజకీయ చరిత్ర అనమాట ఇదంతా. రాజులు ఎవరెవరు వచ్చారు వాళ్ళ గురించి ఇది. మనం నెక్స్ట్ కొన్ని పాయింట్స్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకుందాం. పరిపాలన పరంగా వాటి పరంగా కొన్ని పాయింట్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దామండి. మనకి చూసే ముందు ఎట్లా ఈ సాంస్కృతిక పరంగా మాట్లాడుకున్నప్పుడు కైలాసనాథ్ టెంపుల్, ఎల్లోరాలో ఉన్నటువంటి కైలాసనాథ్ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇంపార్టెంట్ అనమాట ఈ టెంపుల్ గురించి. సో ఈ టెంపుల్ చూడండి ఏమనిస్తున్నాడు. మనకి ఔరంగాబాద్ అనే పట్టణం ఉంటుందండి మహారాష్ట్రలో. సో బేసికలీ మనకి మహారాష్ట్రలో ఔరంగాబాద్ అనే పట్టణం ఉంటుంది. ఈ ఔరంగాబాద్కు ఒక 30 కిలోమీటర్ల దగ్గరే ఎల్లోరా అజంతా గుహలు ఉంటాయి అంటున్నాడు. ఓకే, మనకి ఎల్లోరా మరియు అజంతాలో చాలా గుహాలయాలు నిర్మించడం జరిగినది అంటున్నాడు. సో మేకప్ వన్ ఆఫ్ ద మేజర్ కేవ్ టెంపుల్ గ్రూప్స్ ఇన్ ఇండియా. కేవ్ టెంపుల్స్ అంటే గుహాలయాలు అక్కడ నిర్మించారు. ప్రధానంగా నిర్మించిన రాజవంశం వాళ్ళు ఎవరంటే రాష్ట్రకూటుస్ అనమాట. అంటే ఎల్లోరాలో ఉన్నటువంటి గుహాలయాలు నిర్మించిన రాజవంశాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా నిర్మించిన రాజవంశం ఎవరు అంటే రాష్ట్రకూటులు అనమాట. సో మనకి ఎల్లోరాలో ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడగడం జరిగిందండి. ఏంటి? ఎల్లోరాలో ఉన్న గుహాలయాలు ఏ మతానికి చెందినవి? ఏ హిందూ, బి జైన్, సి బుద్ధిస్ట్, డి ఆల్ అని. అక్కడ ఆల్ అని మనం ఆన్సర్ పెట్టాలన్నమాట. ఆల్ అంటే అక్కడ మనం ఏమని చెప్పాలి? ఆల్ అంటే హిందూ, బుద్ధిస్ట్ అండ్ జైన్ అనమాట. వంశీ గారు కరెంట్ వైస్ ప్రెసిడెంట్ 13th కదా, నేను 15th అంటే ఆ 13th 15th మారుతూ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రెసిడెంట్ దగ్గర కూడా చూసాం. కొన్ని బుక్స్లో నీలం సంజీవ్ రెడ్డి గారిని 6th అంటారు, కొన్ని బుక్స్లో 7th అంటారు. అది మీరు తీసుకునే దాన్ని బట్టి అండి. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్, రెండోసారి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్, మూడోది అని చూసుకుంటే మనకి 3rd అనుకోవాలి ఇతన్ని. మరి మొదటి రెండు ఒకటే మనిషి చేశారు కదా, ఇన్ని 1వ ఉపరాష్ట్రపతి అనుకుంటే ఇన్ని 2వ ఉపరాష్ట్రపతి అనుకోవచ్చు. అది మనం పిలుచుకునే దాన్ని బట్టి అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటు నించున్నాను, ఇక్కడ ఏదో ఉంది బిల్డింగ్, నేనేమంటాను? ఇటు ఫేస్ చేస్తున్నాను నేను, నాకు ఇది ఎడమ వైపు ఉంది అంటాను. ఇంకొక అతను ఎవరో ఉన్నారు, ఇటువైపు ఫేస్ చేస్తున్నాడు, అతను ఏమంటాడు? ఇది నాకు కుడివైపు ఉంది అంటాడు. కాబట్టి అక్కడ ఆన్సర్ ఎడమ వైపు ఉందా కుడివైపు ఉందా అంటే రెండూ రైటేనండి. అది చూసే భావనలో ఉంటుంది అనమాట. అంటే బేస్డ్ ఆన్ ది పెర్సెప్షన్ వాట్ వీ హ్యావ్ మేడ్ అనమాట. ఒకవేళ ఈ ఇద్దరు ఒకరే కాబట్టి ఒకరిగా కన్సిడర్ చేసుకుంటే మారుతుంది, వేరే నెంబర్ వస్తుంది. ఇతన్ని మనము ఫస్ట్ ఇతను పరిపాలించాడు, మళ్ళీ రెండోసారి ఇతనే చేశాడు, ఇతను మూడోసారి చేశాడు కాబట్టి ఇతను 3వ ఉపరాష్ట్రపతిగా చెప్పుకుంటే ఇతను మూడవ వాడు అవుతాడు. చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుందండి. దట్ అండ్ అందులో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే 15th అని ఎందుకు మనం ప్రధానంగా అంటామంటే ఎక్కువ న్యూస్ పేపర్స్ 15th వైస్ ప్రెసిడెంట్ మనకి వెంకయ్యనాయుడు అని ఎక్కువ న్యూస్ పేపర్స్ ప్రస్తావించారు కాబట్టి జనరల్గా వీ టేక్ దట్ నెంబర్ అనమాట యాజ్ ఎ రిఫరెన్స్.
సో మనకి ఎల్లోరాలో బుద్ధిస్ట్ జైన్ అండ్ జైన్ టెంపుల్స్ అనేవి ఉంటాయి. దాదాపు ఒక 2 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటాయి. ఇందులో మనకి కేవలం గుహాలయాలే కాక రాతిని చెక్కి ఆలయాలు నిర్మించినవి కూడా ఉంటాయి. సో మనకి మొత్తం 34 ఉంటాయండి కేవ్స్. ఎల్లోరాలో మొత్తం 34 గుహలు ఉంటాయి. ఆ 34లో 1 నుండి 12 మనకి ఏమని ఇచ్చాడు ఇక్కడ, 1 నుంచి 12 బుద్ధిస్ట్ గుహాలయాలు అనమాట. సో 1 to 12 అనేవి బుద్ధిస్ట్ గుహాలయాలు, అంటే బౌద్ధ మతానికి చెందిన గుహాలయాలు. అదే మనము 12 to 29, 30 to 34 ఇవి చూసుకున్నాం అనుకోండి. 12 to 29 అవి చూసుకుంటే హిందూకి చెందినవి అనమాట. సో 12 ఇక్కడ బుద్ధిస్ట్ అయిపోయింది. 13 to 29 చూసుకుంటే హిందూ మతానికి చెందినవి. అదే మనము 30 నుంచి 34 చూసుకుంటే జైన మతానికి సంబంధించినవి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3 మతాలకి చెందిన గుహాలయాలు, దేవాలయాలు ఎల్లోరా గుహలలో మనకి కనబడతాయి. సో మొత్తం ఎల్లోరాలోని గుహాలలో అన్నిటికన్నా చెప్పుకోదగ్గ నిర్మాణం ఏది అంటే కైలాసనాథ్ టెంపుల్. ఇది ఒక సింగిల్ గ్రనైట్, సాలిడ్ గ్రనైట్ రాయి మీద చెక్కారండి. ఆ రాయి దాదాపుగా 100 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ టెంపుల్లో ముఖ్యంగా 4 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మెయిన్ ష్రైన్, అంటే ఒక మెయిన్ దేవాలయం. ఆ దేవాలయంకి ఒక ఎంట్రన్స్ ఉంటుందండి. ఎంట్రన్స్ దగ్గర ద్వారపాలికలు కూడా పెద్దగా ఉంటారు. ఈ దేవాలయం కనుక మీరు చూస్తే అండి ఎట్లా కనబడుతుంది అంటే మనకి ఏనుగులు వాటి వీపు పైన, వాటి భుజాలపైన ఈ నిర్మాణం ఉంది అనేలాగా ఉంటుంది. మనకు ఆ బాహుబలి సినిమాలో ఇస్తున్నట్టు ఉంటుంది అనమాట. సేమ్ ఈ యొక్క నిర్మాణం ఆ ఏనుగుల పైన రెస్ట్ అవుతున్నట్లు ఉంటుంది అనమాట. అంటే అంత బ్యూటిఫుల్గా చెక్కడం జరిగింది. సో ఇక్కడ 4 మెయిన్ పార్ట్స్లో ఒకటి ఏంటంటే మెయిన్ ష్రైన్, మెయిన్ దేవాలయం, ఎంట్రన్స్ ఒకటి, నెక్స్ట్ నంది ప్యావిలియన్ ఉంటుంది, అంటే నంది విగ్రహం ఉంటుంది. దాని తర్వాత క్లాయిస్టర్ ఉంటుంది, ఆల్ రౌండ్ ద కోర్ట్యార్డ్. క్లాయిస్టర్ అంటే మండపం ఇదండి, చుట్టూ 4 వైపులా నడిచే ప్రాంగణం అన్నమాట. సో ఈ దేవాలయం చుట్టూ నడవడానికి 4 వైపులా ప్రాంగణం ఉంటుంది. దాన్నే క్లాయిస్టర్స్ అంటాం. క్లాయిస్టర్స్ అంటే చుట్టూ 4 వైపులా నడవడానికి ఏర్పాటు చేసుకున్న ప్లేస్. అయితే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకి కైలాసనాథ్ దేవాలయ నిర్మాణంలో ఏ దేవాలయ శైలిని అనుసరించారు అంటాడు, ద్రావిడ శైలిని, ద్రవిడ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ద్రవిడ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో మనకి కైలాసనాథ్ దేవాలయంని నిర్మించడం జరిగినది. సో ఈ పాయింట్ ఇవన్నీ ఓకే కదండి. ఇది మన కైలాసనాథ్ టెంపుల్ గురించి. నెక్స్ట్ రాష్ట్రకూటస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకుందామండి. ఆ తర్వాత టెక్స్ట్ చూపిస్తాను. రాష్ట్రకూటుల యొక్క పరిపాలన. రాష్ట్రకూటస్ పరిపాలన మనం చూసుకుంటే మొత్తం రాజ్యాన్ని వాళ్ళు రాష్ట్రాలుగా విభజించేవారండి. రాజ్యంని రాష్ట్రాలుగా విభజించారు. సో రాజ్యాల్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్రాల్ని వాళ్ళు మనకి రాష్ట్రాలని విషయాలుగా విభజించారు. విషయాలు, ఈ విషయాల్ని భోగాగా విభజించారనమాట. భోగాని గ్రామంగా విభజించారు. గ్రామాలు, గ్రామం. సో మనకి ఇక్కడ అదే అడుగుతున్నాడు, అదే చెప్తున్నాడు. సో రాష్ట్రకూటాస్ యొక్క పరిపాలనలో వీళ్ళు రాష్ట్రాస్గా విభజించారు. ఈ రాష్ట్రాస్కి అధిపతి రాష్ట్రపతి. రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ప్రజెంట్ కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, గ్రామం లాగా అండి. సో స్టేట్కి ఇప్పుడు సీఎం లాగా, అప్పుడు రాష్ట్రపతి అనే అతను రాష్ట్రాలకు అధిపతిగా ఉండేవాడు. విషయాలకి విషయపతి ఉంటాడు. రాష్ట్రాస్ డివైడెడ్ ఇంటూ విషయాస్. ఈ విషయాస్ని విషయపతి అనే అతను అధికారిగా ఉండేవాడు. నెక్స్ట్ భోగాలుగా విభజించారు. భోగ, భుక్తి అండి, ఇది గుర్తుపెట్టుకుని. భుక్తి ఇది యాక్చువల్లీ భోగాన్ని ఇస్తాడు కొన్ని బుక్స్లో భుక్తి అంటారు. దీనికి హెడ్ని భుక్తిపతి లేదా భోగపతి అని ఇస్తారు. సో భోగానికి పతి, విషయాలకి పతి, రాష్ట్రాలకి పతి. సో భోగ లేకపోతే భుక్తి, వీటిని పరిపాలించే అతను భోగపతి. ఇది దాదాపు ఒక 60 నుంచి 70 గ్రామాల సమూహం అండి. ఇప్పుడు ఏ విధంగా అయితే మండలం ఉంటుందో అదేవిధంగా అప్పుడు భోగారు భుక్తి ఉండేది. ఇది ఒక 60 నుంచి 70 గ్రామాల యొక్క సమూహం. ఆహారాలు అనేది అది మనకి శాతవానాస్ అక్కడ చూస్తామండి. సమ్మని అడుగుతున్నారు రాజశేఖర్ గారు. రాజ్య పరిపాలనలో కొంతమంది రాజ్యాల్లో పరిపాలనలో నాడు అని పెట్టుకుంటారు, కొంతమంది ఆహారాలు అని పెట్టుకుంటారు. అవన్నీ ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్కలా ఉంటాయండి. ఇవన్నీ పరిపాలనలో పేర్లు, ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలన్నమాట మనకి.
రాష్ట్రకూటాస్కి వచ్చేసరికి ఇవి ఉంటాయి: రాజ్యం, రాష్ట్రం, విషయం, భోగ, గ్రామం. వేరే వాళ్ళ దగ్గర వేరే ఉంటుంటాయి. అదే మనము మొఘల్స్, ఢిల్లీ సుల్తాన్స్ చూసుకుంటే వేరే ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క రాజ్యంకి ఒక్కొక్కటి ఉంటుంది. ఆహారాలను కొన్ని రాజ్యాలు ఆహారాలుగా పెట్టుకుంటాయి అన్నమాట పేరు. సో అది ఇందులో వీలేం ఆహారం అనేది పెట్టుకోలే. కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రాస్గా విభజించేవారు. రాష్ట్రాలకి రాష్ట్రపతి అనే అతను అధ్యక్షత ఉండేవాడు. రాష్ట్రాస్ని విషయాస్గా చేసేవారు. విషయాస్కి విషయపతి అనే అతను అధ్యక్షత ఉండేవాడు. నెక్స్ట్ ఆ విషయాస్ని భుక్తీలుగా విభజించేవారు. భుక్తి అంటే దాదాపు ఒక 50 నుండి 70 గ్రామాల వరకు ఉంటాయి. ఈ భుక్తిని భోగపతి అనే అతను ఆ భుక్తిని మనకి హెడ్గా ఉంచేవారు అనమాట. సో ఇది మనకి రాష్ట్రకూటాస్ యొక్క అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి. నెక్స్ట్ మనకి సౌందత్తి ఇన్స్క్రిప్షన్ అని ఉంటుందండి. దీన్ని సవదత్తి అని కూడా కొంతమంది కొన్ని బుక్స్లో ఇస్తారు. సవదత్తి లేకపోతే సౌందత్తి అనమాట. యాక్చువల్గా అయితే అది కొన్ని బుక్స్లో సవదత్తి అని ఇస్తారు. సో సౌందత్తి ఇన్స్క్రిప్షన్ మనకి ఈ సౌందత్తి శాసనం, ఇది కర్ణాటకలోని ఒక ప్రాంతం అనమాట. సౌందత్తి అనేది సౌందత్తి శాసనం మనకి ఏం తెలుపుతుందంటే, రాష్ట్రకూటుల రాజ్య పరిపాలనలో స్థానికంగా అసెంబ్లీస్ ఉండేవి. అంటే స్థానికంగా పరిపాలన వికేంద్రీకరణం జరిగేది, అసెంబ్లీస్ ఉండేవి. సో స్థానికంగా అసెంబ్లీలు ఏర్పాటు చేసుకొని స్థానిక పరిపాలన నిర్వహించినట్లు తెలియజేస్తుంది. ఓకే అండి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వికేంద్రీకరణ ఉండేది అని. వికేంద్రీకరణ అంటే అర్థం ఏంటి? మొత్తం రాజ్యం, మొత్తం రాజే సింగిల్ హ్యాండెడ్గా ఆయన కనుచూపులోనే మొత్తం జరగాలి అని కాదు. కొంత చిన్న చిన్న సామంతులుగా వేరే వాళ్ళు ఉండేవారు. వాళ్ళు స్వతంత్రంగా కొంతవరకు పరిపాలనలో వాళ్ళకి నచ్చిన విధంగా పరిపాలించుకోవచ్చు అనమాట. సో దాన్నే మనము డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ అంటాము. సో ఈ విషయం మనకి ఏ శాసనం తెలుపుతుంది అంటే సౌందత్తి శాసనం అనమాట. అయితే ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడు? రాష్ట్రకూటుల పరిపాలన స్థానికంగా అసెంబ్లీలు ఏర్పాటు చేసుకొని పరిపాలన జరిగి ఉండింది అని ఏ శాసనం తెలియజేస్తుంది? సౌందత్తి ఆర్ సవదత్తి శాసనం. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది బెల్గాం దగ్గర ఉంటుంది. మనకు బెల్గాం అనేది ఉంటుంది అండి, పట్టణం, ఆ దగ్గరలో ఉంటుంది అనమాట సౌందత్తి శాసనం. ఇది రాష్ట్రకూటాస్ యొక్క పరిపాలనకు సంబంధించి కొంచెం ఇంపార్టెంట్. ఇది ఓకే కదా. నెక్స్ట్ నాణ్యాలు చూసుకున్నట్లయితే వీళ్ళ గురించి కాయిన్స్, 2 కాయిన్స్ ఎక్కువగా ఉండేవండి వీళ్ళ దాంట్లో. గద్వానం అండ్ కాసు అని 2 ఉండేవన్నమాట. 2 types ఆఫ్ కాయిన్స్, గద్వానం అండ్ కాసు అని 2 types ఆఫ్ కాయిన్స్ ఎక్కువ చలామణిలో ఉండేవి రాష్ట్రకూటాస్ సంబంధించి. నెక్స్ట్ మనం ఇంకా రాష్ట్రకూటాస్ గురించి చూసుకున్నట్లయితే ఎలిఫెంటా కేవ్స్ అండ్ ఇవి కూడా ఇంపార్టెంట్. వీరి యొక్క నిర్మాణంలో ఎల్లోరా కేవ్స్ ఎంత ప్రాధాన్యమో ఎలిఫెంటా కేవ్స్ కూడా అంతే ప్రాధాన్యం. సో మనకి ఎలిఫెంటా కేవ్స్ కూడా మహారాష్ట్రలో ఉంటాయి. ఈ ఎలిఫెంటా గుహల్లో కూడా మనకి వీలు నిర్మాణాలు అనేవి కనబడుతుంటాయి, రాష్ట్రపతికి చెందినవి. ఎస్, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ మౌర్యాస్, అవునండి. డీసెంట్రలైజ్ అనేది మనకి అవుతూ వస్తుంది. చోళాస్ కాలంలో మ్యాక్సిమం డీసెంట్రలైజేషన్ అవుతుందండి. అది మనం చోళాస్లో చదువుతాము. చోళాస్ సమయంలో మనము చోళాస్ ఉంటారు, వాళ్ళ దాంట్లో మ్యాక్సిమం వికేంద్రీకరణ జరుగుద్ది అనమాట. మ్యాక్సిమం వికేంద్రీకరణ ఎవరి కాలంలో జరుగుద్ది అని ఎగ్జామ్లో అడుగుతాడు. చోళాస్ కాలంలో జరుగుద్ది. ఓకే, సో మనకి నెక్స్ట్ మనం ఎలిఫెంటా కేవ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా రాష్ట్రకూటులు నిర్మిస్తారు. అయితే ఎలిఫెంటా కేవ్స్లో ముఖ్యంగా ఈ మన శివుడి యొక్క విగ్రహం బాగా ఫేమస్ అనమాట. త్రిమూర్తి విగ్రహం అంటాం, అంటే 3 heads ఉన్నట్టు. సో శివుడి యొక్క త్రిమూర్తి జనరల్గా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, శివుడిని మనం ఏమంటామండి? క్రియేటర్, ప్రిజర్వర్, డెస్ట్రాయర్ అంటాం శివుడిని. అంటే సృష్టిని తయారు చేసేది, సృష్టిని నడిపించేది, సృష్టిని అంతం చేసేది 3 శివుడే అన్నట్టు చెప్తారు. కాబట్టి శివుడి విగ్రహం త్రిమూర్తి అనమాట. 3 తలలు ఉంటాయి. అది ఏం చిహ్నం, ఏం సూచిస్తుంది అంటే శివ ఈజ్ ది క్రియేటర్, శివ ఈజ్ ది ప్రిజర్వర్ అండ్ శివ ఈజ్ ది డెస్ట్రాయర్ అని ఎలాగ చెప్తుంది. ఇది దాదాపుగా ఈ విగ్రహం 6 అడుగుల ఎత్తులో ఉంటుందండి. 6 meters, 6 మీటర్ల ఎత్తు ఉంటుంది అనమాట. చాలా పెద్దగా ఉంటుంది విగ్రహం. 6 మీటర్లు అండి, మీరు ఊహించుకోవచ్చు.
6 meters హై. సో మనకి ఎలిఫెంటా కేవ్స్ గురించి ఇంకా పాయింట్స్ ఏమైనా చూసుకోవాలి అనుకుంటే, యాక్చువల్గా ఈ ఎలిఫెంటా అనే పేరు మనకి ముందు వేరే పేరు ఉండేదండి. ఎలిఫెంటా యాక్చువల్లీ సమ్వన్ సుజాత గారు నేను చూసా అంటున్నారు. చెప్పండి సుజాత గారు, ఎలిఫెంటా అనేది కొత్తగా మనం పిలుస్తున్నాం. ఎలిఫెంటా పేరుని ముందు వేరే పేరుతో పిలిచేవారు, ఏమంటే ఐడియా ఉందా? మీరు ఈ ప్రాంతంకి వెళ్ళారు చూసారు అంటున్నారు కదా ఎలిఫెంటా కేవ్స్, మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే ముందు ఏమని పిలిచేవారు ఆ ఎలిఫెంటాని అని? ఇంకా మనకి ముందు శ్రీపురి అని పిలిచేవారండి. ఎలిఫెంట్ అని ముందు శ్రీపురి అని పిలిచేవారు అనమాట. శ్రీపురి మనకి ఇది బాంబే దగ్గరలో ఒక దీవిలో ఉంటుంది, ఐలాండ్లో ఉంటుంది అనమాట. దీవిలో దీన్ని శ్రీపురి అన్నారు, ఇప్పుడు మనం ఎలిఫెంటా అంటున్నాం. మళ్ళీ సుజాత గారికి డౌట్ వస్తుంది, ఎందుకు సార్ ఇప్పుడు ఎందుకు మరి శ్రీపురి బాగుంది కదా ఎలిఫెంట్ అని ఎందుకు అంటున్నాము అని డౌట్ వస్తుంది సుజాత గారికి. అందుకనే మనం ఆ పాయింట్ కూడా చెప్తాను. ఈ ఎలిఫెంటా అని పేరు పెట్టింది యాక్చువల్లీ పోర్చుగీస్ వాళ్ళండి. పోర్చుగీస్ వాళ్ళు ఎలిఫెంటా అని పెడతారు, ఎందుకంటే ఈ గుహలలో మనకు ఒక పెద్ద ఏనుగుది ఉంటుంది అనమాట. పెద్ద ఎలిఫెంట్ బొమ్మ ఉంటుంది ఇక్కడ మనకి, చెక్కు ఉంటుంది, రాతితో పెద్ద ఏనుగు బొమ్మ చెక్కబడి ఉంటుంది. అది చూసిన పోర్చుగీస్ వాళ్ళు తర్వాత వస్తారు కదండి, ముంబై గోవా ప్రాంతం దగ్గరలో అంతా పోర్చుగీస్ వాళ్ళు ఉండేవారు కాబట్టి మోడర్న్ హిస్టరీలో వాళ్ళు దీన్ని ఎలిఫెంట్ లాగా ఎలిఫెంటా కేవ్స్ వాళ్ళు పెట్టారనమాట ఈ పేరుని ఎలిఫెంటా అని. సో మనకి ఎల్లోరాలో ఉన్న నిర్మాణాలు ఎలిఫెంటాలో ఉన్న నిర్మాణాలు కొంచెం సిమిలర్గా ఉంటాయి అన్నమాట, కొంచెం ఒకే విధంగా ఉంటాయి. ఒకే విధంగా ఉంటాయి మనకి ఎల్లోరాలోని ఎలిఫెంటాలో ఉన్న నిర్మాణాలు. ప్రధానంగా ఈ నిర్మాణాల్లో మనం చెప్పుకుంటే ఏంటంటే బ్యూటిఫుల్ పార్ట్ ఏంటి అంటే ద్వారపాలకాస్ అన్నమాట. అంటే మనకి ఎంట్రన్స్లో ద్వారపాలకుల యొక్క విగ్రహాలు ఉంటాయి. దేవుడు విగ్రహం దగ్గర ఎంట్రన్స్లో ద్వారపాలకాస్ ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా చెక్కడం ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ ఒక లైవ్, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మేడమ్ టుస్సైడ్ ఈ వ్యాక్స్ ఉన్నాయో ఫిగర్స్, అవి ఎంత మనం ఇప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాము, అప్పట్లో మరి ఆ ద్వారపాలకాస్ యొక్క నిర్మాణ శైలి కూడా అంతే గొప్పగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే మేడమ్ టుస్సైడ్స్ యొక్క వ్యాక్స్ కోటెడ్ అవి ఫిగర్స్ ఎంత ఫేమస్గా చెప్పుకుంటున్నాము, అప్పట్లో ఈ ద్వారపాలకాస్ యొక్క నిర్మాణం కూడా అంత గొప్పగా అన్నట్టు చెప్పుకునేవారు అనమాట. కాబట్టి ఇది మనకి ఎలిఫెంటా కేవ్స్ అండి. నెక్స్ట్ మనము రాష్ట్రకూట గురించి సంబంధించి ఇంకొన్ని పాయింట్స్ చూసుకుందాం. రాష్ట్రకూటుల యొక్క టైంలో మత పరిస్థితులు కనుక మనం చూసుకున్నట్లయితే కొంచెం లౌకికంగానే ఉండేది, సెక్యులర్ అవుట్లుక్కే ఉండేది. అమోఘ వర్షుని కాలంలో జైన్స్కి గోల్డెన్ ఏజ్గా చెప్తారు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అమోఘ వర్ష కాలంలో గోల్డెన్ ఏజ్ ఆఫ్ జైన్స్గా చెప్తారు. గోల్డెన్ పీరియడ్ ఆర్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ జైన్ల యొక్క స్వర్ణయుగంగా చెప్తారనమాట. ఎందుకంటే జైన్లని బాగా ప్రేరేపించాడు కాబట్టి, ఆరాధించాడు కాబట్టి. ఎవరు? అమోఘ వర్ష. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇంకా వీళ్ళ కాలంలో వైష్ణవ మతం, శైవ మతం కూడా బాగా విరజిల్లింది అని చెప్పుకోవచ్చు. వైష్ణవిజం ఇది నోట్ చేసుకోండి. సో ఇక్కడ వైష్ణవిజం అండ్ శైవిజం కూడా రెండు మనకి బాగానే ప్రాధాన్యతగా ఉండేవి. నెక్స్ట్ చూసుకుంటే అరబ్స్తో ట్రేడ్ బాగా స్టార్ట్ అయిందండి. అరబ్స్తో ట్రేడ్ రిలేషన్స్ బాగా ఉండేవి అనే పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోండి. బాగా పెరిగినాయి అరబ్స్తో ట్రేడ్ రిలేషన్స్. అయితే ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను చూడండి. ఆ పాయింట్ మీకు ఇంపార్టెంట్. అంటే ఎందుకు అంటే మళ్ళీ మనం మోడర్న్ హిస్టరీలో మొప్లార్ రెబెలియన్ అనేది చదువుతాం అనమాట. మొప్లార్ రెబెలియన్. సో అక్కడ యూస్ఫుల్ అవుతుంది ఈ పాయింట్. మనకి ఈ కాలంలో
బేసికలీ అరబ్స్ అనేవారు భారతదేశానికి రావడం జరిగిందండి. అయితే అరబ్స్ అంటే ఎవరు? ముస్లిమ్స్ అన్నమాట. కాబట్టి ముస్లిమ్స్ ఇక్కడికి వచ్చేవారు, వాణిజ్యం చేసేవారు, వ్యాపారం చేసేవారు. కొంతమంది ముస్లిమ్స్ అరబ్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేవారు. ఇక్కడ సెటిల్ అయినటువంటి అరబ్ ముస్లిమ్స్ స్థానికంగా ఉన్నటువంటి యువతులను వివాహం చేసుకునేవారు. వారిద్దరికి అంటే స్థానిక యువతకి ఇక్కడ సెటిల్ అయినటువంటి అరబ్ ముస్లింకి వివాహం ద్వారా వచ్చినటువంటి పిల్లల్ని మోప్లాస్ అని అనేవారు, లేకపోతే మాపిలాస్ అని అనేవారు. ఆ పాయింట్ చెప్తాను, రాసుకోండి. మనకి ఎందుకంటే మోడర్న్ హిస్టరీ మనం చదివినప్పుడు మనం మోప్లా తిరుగుబాటు అనేది చదువుతాం, మోప్లా రిబలియన్. అసలు ఈ మోప్లాస్ అంటే ఎవరు అంటే ఇక్కడ నుంచి ప్రారంభం అవుద్ది అనమాట. అరబ్స్ అనేది మన భారతదేశంకి రావడం జరుగుతుంటుంది, వచ్చి కొంతమంది ముస్లిమ్స్ ఇక్కడ సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ముస్లిం ఇక్కడ సెటిల్ అయిన వారు సెటిలర్స్ స్థానికంగా ఉన్న యువతులని మ్యారీడ్ లోకల్ ఉమెన్, స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి యువతులని లోకల్ ఉమెన్ వివాహం చేసుకునేవారు. వీళ్ళు వివాహం ద్వారా వచ్చినటువంటి పిల్లలని దేర్ చిల్డ్రన్ వర్ నోన్ యాజ్ మోప్లాస్ లేకపోతే మాపిలాస్ అనేవారు. మాపిలాస్ లేకపోతే మోప్లాస్ రెండు రైటే అండి, మోప్లాస్ లేదా మాపిలాస్. ఇప్పుడు కూడా మనకి జనరల్గా ఎక్కువ కేరళలో ఉంటారండి వీరు, ఎందుకంటే అప్పుడులో వీళ్ళు మైగ్రేట్ అవ్వడం జరిగింది డౌన్, ఎందుకంటే కేరళలో ఎక్కువ ట్రేడ్ అనేది జరిగేది కాబట్టి వీళ్ళు డౌన్ ఇక్కడ మనకి మైగ్రేట్ అయిపోయారనమాట. సో కేరళలో మనకి ఎక్కువగా ఈ మోప్లాస్ అనేవాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ కనబడుతుంటారు. సో ఈ పాయింట్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనము రాష్ట్రకూటాస్కి సంబంధించి లిటరేచర్ చూడాలండి. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. సాహిత్యం, లిటరేచర్. వీళ్ళు ముఖ్యంగా సంస్కృత భాషని ప్యాట్రనైజ్ చేశారు. సంస్కృతంతో పాటు కన్నడ భాషని కూడా వీళ్ళు ఆరాధించేవారు అనమాట, బాగానే ప్రాధాన్యత ఇచ్చేవారు. రాష్ట్రకూటుల కాలంలో ఒక కవి పేరు త్రివిక్రమ. రాష్ట్రకూటుల కాలంలో ఒక కవి పేరు త్రివిక్రమ. ఈయన ఎవరి కాలంలో రాజు అంటే కృష్ణా 3 యొక్క ఆస్థానంలో రాజు. మనకి రాజుల్లో కృష్ణా 3 గురించి చదివాం కదండి, తక్కోలం యుద్ధం. ఆ కృష్ణా 3 యొక్క ఆస్థాన కవి అన్నమాట. ఎవరు? ఈ త్రివిక్రమ. సో ఈ త్రివిక్రమ అనే అతను మనకి 2 గ్రంథాలు రాశాడు. ఏంటవి అంటే ఒక గ్రంథం పేరు హాలాయుధ అనేది ఒక గ్రంథం, ఇంకొకటి కవి రహస్య అనేది ఇంకొక గ్రంథం. సో ఈ 2 గ్రంథాలని కవి రహస్య, హాలాయుధ అండ్ కవి రహస్య, ఈ 2 రచించింది ఎవరు అనగా త్రివిక్రమ. ఈయన ఎవరు అంటే కృష్ణా 3 యొక్క ఆస్థాన కవి. నెక్స్ట్ సాహిత్యం పరంగా మనం చూడాల్సింది జీనసేనుడు. అది ఆల్రెడీ మనం చూసాం కదండి. జీనసేనుడు రచించిన గ్రంథం ఏంటి? జీనసేన రోట్ పార్శ్వాభ్యుదయ. పార్శ్వాభ్యుదయ ఇది పార్శ్వనాథుడి యొక్క జీవిత చరిత్ర. నెక్స్ట్ మనకి జీనసేనుడే ఆది పురాణంని రచించాడు, ఆ పాయింట్ కూడా చూసాం కదండి. సాహిత్యంలో మనం నెక్స్ట్ చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే రాష్ట్రకూటుల కాలంలోనే ఇంకొక కవి ఉండేవాడు, అతని పేరు శాకతాయన. శాకతాయన. సో ఈ శాకతాయన అనే అతను ఒక గ్రంథం రచించాడు, ఆ గ్రంథం పేరు అమోఘ వృత్తి. శాకతాయన రోట్ అమోఘ వృత్తి. ఇంపార్టెంట్ అండి, డైరెక్ట్గా మరి ఇంకా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. మనం మన ధ్యేయం ఏంటి? ఎగ్జామ్లో ప్రశ్నలు ఎటువంటివి అడుగుతున్నాడో అటువంటివి చదివి గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో కరెక్ట్గా ఆన్సర్ చేసేలాగా ఉండాలి. అదనమాట మన మెయిన్ ఎయిమ్. ట్రాక్ అది. ఆ ట్రాక్లో మరి వెళ్ళాలి అంటే ఇవి అడుగుతాడు కాబట్టి ఇవి చదువుకోవాలి. సో ఈ పాయింట్. నెక్స్ట్ మనకి రాష్ట్రకూటులకు చెందిన ఇంకొక చాలా ప్రముఖమైన మ్యాథమెటిషియన్ ఉంటాడండి, వెరీ ఫేమస్ అనమాట మ్యాథమెటిషియన్. అతని పేరే
మహావిచార్య, మహావీరాచార్య. సో ఈ మహావీరాచార్య అనే అతను చాలా గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు. ఈయన ఒక గ్రంథం రాస్తాడు, వెరీ ఫేమస్, అది గణిత సార సంగ్రహ. గణిత సార సంగ్రహ అనే గ్రంథం రచిస్తాడు. ఎవరు అంటే మహావీరాచార్య. గణిత సార సంగ్రహ రచించింది ఎవరంటే మహావీరాచార్య. సో మనకి ఇంకా అమోఘ వర్షుడి యొక్క కవిరాజ మార్గ మనకి ఐడియా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వీరకాలంలోనే చాలా గొప్ప కవి అయినటువంటి పంప రచించింది విక్రమార్జున విజయం. మనకి నెక్స్ట్ పొన్న అనే ఒక కవి ఉంటాడండి, కన్నడ పోయేట్. ఇతను కూడా కన్నడ, పొన్న. సో ఈ పొన్న అనే కన్నడ భాషకు చెందిన కవి రచించిన గ్రంథం శాంతి పురాణం అన్న అనొచ్చు, శాంతి పురాణ. సో ఇది రచించింది ఎవరు? శాంతి పురాణం రచించింది ఎవరు? పొన్న. విక్రమార్జున విజయం పంప, గణిత సార సంగ్రహ మహావీరాచార్య, అమోఘ వృత్తి సాకతాయన. సో ఈ పాయింట్స్ అన్నీ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో దీంతో మనకి బేసికలీ రాష్ట్రకూటాస్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఏన్షియంట్ హిస్టరీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన రాజవంశాల రాష్ట్రకూటాస్ కూడా ఒకటి. కాబట్టి మనకి బేసికలీ ఒక ఐడియా అయితే వచ్చిందన్నట్టు అనుకుంటున్నాం ఇవన్నీ వీటి ఓవరాల్ మీద. ఆది పురాణం రెండు ఉంటాయండి మనకి. ఈ ఆది పురాణం యాక్చువల్లీ జీనసేనుడు రాసిన ఆది పురాణం అది వేరు. అతను మహాపురాణ మరియు ఆది పురాణం రాస్తాడు. వేరే కవులు రాసినవి కూడా ఉంటాయి. అంటే ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో పురాణాలు చాలామంది ఉంటాయండి రచించినవి. కాబట్టి మీకు కొన్ని చాప్టర్స్లో మనకి ఆది పురాణ వేరే కవి అని ఉంటుంటుంది. అది చాలామందికి అదే పేర్లు ఉంటాయి అన్నమాట, ఆది పురాణ మహాపురాణ పేర్లు. సో మనం ఒకసారి బ్రీఫ్గా చూసుకున్నట్లయితే రాష్ట్రకూటాస్ గురించి ఒకసారి బ్రీఫ్ చేసుకుందాం. దాంతోపాటు మీకు రాష్ట్రకూటాస్ తర్వాత మనం వెళ్ళాలి అనే పాయింట్ అంటే లాజికల్గా మనం చూసుకున్నట్లయితేనండి 700 to 1000 AD మనం దాదాపుగా 700 ADకి వచ్చేసాం. ఇప్పుడు టైం పీరియడ్ 700 ADకి వచ్చాం ఏన్షియంట్ ఇండియాలో. 700 ADలో భాగంగా మనము ఇక్కడ రాష్ట్రకూటాస్ గురించి చూసాము. నెక్స్ట్ మనం కొంత చూడాల్సింది ఎవరు అంటే ఈ కళ్యాణి చాళుక్యస్, అంటే వీరి స్థానంలో వచ్చినటువంటి కళ్యాణి చాళుక్యస్ గురించి చూడాలి. వారితో పాటు ఇక్కడ గూర్జర ప్రతిహారాస్ ఉంటారు, వాళ్ళ గురించి చూడాలి. గూర్జర ప్రతిహారాస్తో పాటు మనకి పాలాస్ ఉంటారు, వాళ్ళ గురించి చూడాలి. ప్లస్ ఈ నార్త్ ఇండియా అంతా ముక్కలుగా చిన్న చిన్న రాజ్యాలు చాలా మంది పరిపాలిస్తుంటారండి. సేనాస్ అంటాము, మళ్ళీ ఈస్టర్న్ గంగా అంటాము, తూర్పు గంగులు అంటాము, పరమార్స్ అంటాము, సోలన్కీస్ అంటాము, ఇంకా మనం ఎవరిని చెప్పచ్చు చౌహాన్స్ అంటాము. ఇవన్నీ చిన్న చిన్న రాజ్యాలు. వీళ్ళ గురించి బ్రీఫ్గా ఒకటి రెండు పాయింట్లు, ఒక 5 minutes ఈచ్ రాజ్యం గురించి చూస్తే బెటర్. మనకు చాలా బుక్స్లో అయితే వీళ్ళ గురించి చెప్పరు, కానీ ఒకసారి చూసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది అట్లీస్ట్ ఎక్కడ పరిపాలించారు. పాయింట్స్ కూడా వీళ్ళపైన ఏదన్నా అడిగితే మనకి బేసిక్ పాయింట్స్ అడుగుతాడండి. తోమర్స్ అని ఉంటారు, బేసిక్ పాయింట్సే టచ్ చేస్తాడు, డెప్త్కి వెళ్ళాడు. నెక్స్ట్ గుహద్వాలాస్ అని ఉంటారు. సో బ్రీఫ్గా వీళ్ళ గురించి ఒకసారి పైన చూసుకుంటూ వెళ్ళిపోతే కాస్త బెటర్ అనమాట. ఎందుకంటే మెడివల్ హిస్టరీ స్టార్టింగ్ ఇంకా మనం వస్తున్నట్టు, దాదాపుగా మనం ఆల్మోస్ట్ మెడివల్ హిస్టరీ ఎంటర్ అయిపోతున్నట్లు. ముఖ్యంగా చెప్పాలంటే మెడివల్ హిస్టరీ మనకి 2 భాగాలు ఉంటాయి. ఎర్లీ మెడివల్ హిస్టరీ ఉంటుంది, లేటర్ మెడివల్ హిస్టరీ ఉంటుంది. ఎర్లీ మెడివల్ హిస్టరీ అంటే దాదాపుగా ఒక 700 to 1200, అంటే దాదాపుగా రాష్ట్రకూటాస్ మెడివల్ హిస్టరీలో భాగంగానే మనం అనుకోవచ్చు. కాకపోతే ఇంకా ప్యూర్ క్లియర్ కట్ మెడివల్ హిస్టరీకి మనం వెళ్ళలేదు, ఇంకా ఆల్మోస్ట్ మనం వెళ్ళిపోతామండి అక్కడ. లేదండి, రవికుమార్ గారు ముందు జీనసేన వాళ్ళ గురువు రాశారు అన్నారు, పార్ట్స్ ఆఫ్ వివిధం. ఇక్కడ జీనసేన అన్నారు.
మనం జీనసేన గురువు అనుకున్నామా? ఇక్కడ ఏమనుకున్నామండి? జీనసేన గురువు మనకి ఆచార్య వీరసేన అండి. అక్కడికి ఆ పాయింట్ అయిపోయింది. ఈ రచనలు ఎవరు రాశారు అంటే జీనసేనుడు రచనలు అండి ఇవి. రవికుమార్ గారు ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఈ రెండు జీనసేనుడు రచనలే అనమాట. ఇక్కడికి పాయింట్ అయిపోయింది. ఒకటే పాయింట్ మనకి ఏంటి? ఈ జీనసేనుడు ఎవరి యొక్క డిసైపుల్, శిష్యుడు అంటే ఆచార్య వీరసేన. అక్కడితో మనకు ఆ పాయింట్ అయిపోయిందనమాట. ఈ రెండు రచనలు మనకి జీనసేనుడివే. అంటే ఆ పాయింట్ మీకు క్లియర్ అనుకుంటున్నాను. రాజపుత్ర వాటి గురించి కూడా చూస్తామండి. రాజపుత్రులు అనే పాయింట్ కూడా చూస్తాం. అంటే ఈ రాజపుత్రుల్లోనే ఈ శాఖలు అనమాట మనకి. ఇందాక చూసినటువంటి ఈ సోలన్కీస్, చౌహాన్స్, ప్రతిహారాస్ వాళ్ళందరూ రాజపుత్రుల కిందే వస్తారు. కాబట్టి రాజపుత్ర అంటే అదొక టర్మ్ అండి, అంతే. రాజపుత్రకి చెందిన చాలా వంశాల వారు పరిపాలిస్తుంటారు. సో బేసికలీ వాళ్ళందరూ కలిసి రాజపుత్రులు అనే అంటాం మనము. అవన్నీ చూస్తామంటే ఆబ్వియస్లీ రాజపుత్రులే అనమాట అవన్నీ, దాని మీనింగ్. సో ఇక్కడికి మనం అయింది, మనం ఒకసారి బ్రీఫ్ చేసుకుందామండి ఏదైతే చదివామో రాష్ట్రకూట. సో ఈరోజు రాష్ట్రకూటాస్ మనం స్టార్ట్ చేసి కంప్లీట్గా అయితే ఎండ్ చేసాం. సో వాటి గురించి చూద్దాం. సో మనం రాష్ట్రకూట స్టార్ట్ చేసాం ఈరోజు. అరౌండ్ 700 to 1000 AD వారు పరిపాలించారు అనుకున్నాము. ముఖ్యంగా 3 రాజ్యాలు అప్పుడులో కొంచెం పవర్ఫుల్ ఉండేవి. రాష్ట్రకూటాసు, గుర్జర ప్రతిహారాసు, పాలాసు. ఈ 3 రాజ్యాలు కనౌజ్ పైన ఆధిపత్యం కోసం నిరంతరం యుద్ధాల్లో ఉండేవారు. దీన్నే ట్రైపార్టైట్ వార్ లేకపోతే కనౌజ్ ట్రయాంగిల్ అంటాము, కనౌజ్ త్రిభుజం. సో మనకి రాష్ట్రకూట ఎంపైర్ అరౌండ్గా 700 to 950, 980, 700 to 1000 అని గుర్తుపెట్టుకోండి. ఆ కాలం పరిపాలించడం జరిగినది. సో ఇదన్నమాట రాష్ట్రకూటుల యొక్క ప్రాంతం. నెక్స్ట్ ఈ రాష్ట్రకూటాస్ ఎంపైర్స్ యొక్క ఆర్డర్ అనమాట ఇది. ఈ దంటిదుర్గ, కృష్ణవన్, చోళ, పాండ్య, చేర అది కూడా మనం బ్రీఫ్గా చూస్తామండి. బేసికలీ ఇండియన్ హిస్టరీ చూసినప్పుడు చోళ, చేర, పాండ్య అంత ప్రాధాన్యమైంది కాదు, కాకపోతే బ్రీఫ్గా టచ్ చేస్తాం. సో దట్ ఒక లైట్ ఐడియా ఉంటుంది కాబట్టి వీళ్ళ గురించి కూడా మనం స్టార్ట్ చేస్తామండి. మెడివల్ ఇండియాకి వెళ్ళే ముందు ఏన్షియంట్లో భాగంగా మనం ఏవైతే చూడాలో అన్నీ చూసి మెడివల్కి వెళ్తాం అనమాట. కాబట్టి బ్రీఫ్గా చూస్తాం వీళ్ళ గురించి. చోళ, చేర, పాండ్య అంటే వీళ్ళు మళ్ళీ వేరండి. చోళ, చేర అంటే చేర అన్నట్టు ఉండదు. వీళ్ళు సంఘంలో చోళ, చేర, పాండ్య ఉంటారు, వాళ్ళు వేరు. వీళ్ళు కొత్తగా పాండ్యాసు, పల్లవాసు, చోళాస్ అనేవారు పరిపాలిస్తుంటారు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. సంఘం మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం. కొత్త రాజ్యాలు అయినటువంటి ఆ చోళ, రాజరాజ నరేంద్రుడు, వాళ్ళని ఏపీ హిస్టరీకి ఇంపార్టెంట్. ఇండియన్ హిస్టరీలో మనం అంతగా ప్రస్తావించుకోం బేసికలీ ఆ చోళాస్ గురించి, కాకపోతే బ్రీఫ్గా చూస్తాం అనమాట. సో రాష్ట్రకూట రాజులు ఈ లిస్టు మనం చూసాము. వాటితో పాటు దంటిదుర్గుడు గురించి మనం చూసుకున్నప్పుడు ఇతను అసలైన స్థాపకుడు. రాజధానిని ఎల్లోరా లేకపోతే అప్పుడు ఎలిచిపురం అని పిలిచేవారు. ఎల్లోరా గుహల్లోని 15వ గుహలో దశావతార దేవాలయంని దంతిదుర్గుడు నిర్మించాడు అని చూసాము. ఇతన్నే దంటివర్మన్ అని కూడా అంటారు అనుకున్నాం. సో ఇదే మనకి 15వ గుహలో ఉన్నటువంటి దశావతార టెంపుల్. తర్వాత దంటిదుర్గుడి యొక్క మేనమామైనటువంటి కృష్ణవన్ రాజ్యానికి వస్తాడు. ఈయన కోంకన్ ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు. తూర్పు చాళుక్యులు పరిపాలిస్తున్న విష్ణువర్ధనుడికి రాష్ట్రకూట రాజైన కృష్ణవన్కి యుద్ధంలో కృష్ణవన్ గెలుస్తాడు. కృష్ణవన్ పరిపాలిస్తున్నప్పుడు బాదామి చాళుక్య రాజు అయినటువంటి రహప్పతో నిరంతరం 8 సంవత్సరాల దాకా దాదాపుగా యుద్ధాల్లో ఉంటారు. దాన్ని అష్టావర్ష యుద్ధాలు అంటారు. 8 సంవత్సరాల తర్వాత రహప్ప ఎటో వెళ్ళిపోవడం జరుగుతుంది. దానితో రాష్ట్రకూట రాజు అయినటువంటి కృష్ణవన్ ఆ మిగిలిన బాదామి చాళుక్య రాజ్యాన్ని కూడా రాష్ట్రకూటాల్లో కలిపేస్తాడు. ఈ కృష్ణవన్ గురించి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కైలాసనాథ్ దేవాలయం ఎల్లోరాలో ఇది ఒక సింగిల్ రాక్, మోనోలిథిక్ రాక్ నుంచి నిర్మించడం జరిగినది. నెక్స్ట్ గోవిందత్రి, ఇతను దంటిదుర్గుడి యొక్క కొడుకు. ఇతని రాజ్యాన్ని విస్తరిస్తాడు. ఈయన పరిపాలనకి పట్టించుకోకుండా వేరే వైపు వెళ్ళిపోవడంతో రాజ్యం ఈయన చేతిలో నుంచి ధృవ తీసుకోవడం జరుగుతుంది. ధృవ ఏమో గుర్జర ప్రతిహార రాజు అయినటువంటి కింగ్ వత్స్యరాజు రాజుని ఓడిస్తాడు. పల్లవల్ పైన కూడా జయిస్తాడు. పాలాస్ని పరిపాలిస్తున్న ధర్మపాలుని కూడా ఓడిస్తాడు. ఓడించి రాష్ట్రకూటుల్లో మొట్టమొదటిసారిగా కనౌజ్ పైన ఆధిపత్యం చెలాయిస్తాడు ధృవ. సో ఫస్ట్ రాష్ట్రకూట కింగ్ టు కాంకర్ కనౌజ్ అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. అప్పుడు మనము ధృవ అని ఆన్సర్ చెయ్యాలి. మనకి దీన్నే కనౌజ్ త్రిభుజం అంటాము. రకరకాల అంటే వేరు టైమ్స్లో వేరు రాజ్యం వాళ్ళు కనౌజ్ పైన ఆధిపత్యం చెలాయిస్తారనమాట. నెక్స్ట్ వచ్చిన రాజు గోవిందాత్రి. రాష్ట్రకూట రాజు గోవిందాత్రి ఉన్నప్పుడు ఈయనకి సమకాలికులు ఎవరంటే కాంటెంపరీస్. ప్రతిహారాస్లో నాగభట్ట టూ, పాలాస్లో ధర్మపాల. ఈ గోవిందాత్రి ప్రతిహారాస్ పైన దండయాత్ర చేసి నాగభట్ట టూని ఓడిస్తాడు. పాలాస్ని ధర్మపాలని ఓడిస్తాడు.
ఆ తర్వాత కనౌజ్ ప్రాంతాన్ని ఎప్పుడైతే పాలాస్ మరియు ప్రతిహారాస్ని ఓడించాడో మరి కనౌజ్ని అతను ఆక్రమించినట్లే. కాబట్టి రాష్ట్రకూట రాజుల్లో కనౌజ్ని ఆక్రమించిన రెండవ రాజు ఎవరు అని ప్రశ్న అడిగితే మనము గోవింద 3 అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వచ్చినటువంటి రాజులు అమోఘవర్ష. ఇతను మొత్తం రాష్ట్రకూట రాజవంశంలోనే గొప్ప రాజుగా చెప్తాము. ఇతను ఒక కొత్త నూతన నగరం మాన్యఖేత నగరాన్ని నిర్మించాడు. నిర్మించి రాజధానిని మనకి ఎల్లోరా నుంచి మాన్యఖేతాని మార్చడం జరిగింది. ఆ మాన్యఖేతానే ప్రస్తుతం మనం మాల్ఖేదా లేకపోతే మాల్ఖేద్ అని పిలుస్తాం ప్రస్తుతం. సో ఇతను రాజధాని మార్చాడు. ఇతని సమయంలోనే గుజరాత్లో ఉన్నటువంటి బ్రోచ్ అనే రేవు పట్టణం బాగా ప్రాధాన్యం పొందింది. ఇతను అమోఘవర్ష జైన మతాన్ని జీనసేన అనే ఒక జైన సన్యాసి జైన్ మాంక్ యొక్క ప్రభావం వల్ల స్వీకరిస్తాడు. ఇతను కవి ప్లస్ రాజు అమోఘవర్ష, అందుకని అతన్ని కవిరాజు అంటాము. అతను సంస్కృత భాషలో ప్రశ్నోత్తర రత్నమాలిక అనే గ్రంథం రచిస్తాడు. కన్నడ భాషలో కవిరాజు మార్గ అనే గ్రంథం రచిస్తాడు. సో అరబ్ వ్యాపారి అయినటువంటి సులేమన్ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న 4 గొప్ప రాజులలో అమోఘవర్షుడు ఒకడు అని చెప్తాడు. మిగతా నలుగురు ఎవరెవరంటే ఖలీఫా ఆఫ్ బాగ్దాద్, కాన్స్టాంటినోపుల్ పరిపాలిస్తున్న రాజు, చైనాను పరిపాలిస్తున్న రాజు అమోఘవర్షుడు. అందులో అమోఘవర్షుడిని 4గురిలో ఒకటిగా చెప్పాడు. ఇతనికి బిరుదు వీరనారాయణ. ఇతన్ని కొంతమంది చరిత్రకారులు దక్షిణ అశోకుడు, సౌత్ ఇండియన్ అశోక అని పిలుస్తారు. సో కవిరాజ మార్గం రిటర్న్ బై అంటే అశోకుడు, అమోఘవర్షుడు. అమోఘవర్షుడిని యొక్క జైన గురువు ఎవరంటే జైనసేన. ఈయన దిగంబర శాఖకు చెందిన జైన్ మాంక్. ఈ జైనసేన నేతను ఎవరి శిష్యుడు అంటే వీరసేన శిష్యుడు, అంటే వీరసేన గురువు జైనసేన శిష్యుడు అనమాట. సో ఈ జైనసేన రచించిన గ్రంథాలు ఏంటంటే ఆదిపురాణం, మహాపురాణం మరియు పార్శ్వాభ్యుదయ. నెక్స్ట్ ఇదిగోండి మహాపురాణం, ఆదిపురాణం ఆఫ్ జీనసేనాచార్య అని ఉంది కదా. జీనసేనుడు రచించిన మహాపురాణం మరియు ఆదిపురాణం అన్నమాట దాని అర్థం. నెక్స్ట్ మనకి అమోఘవర్ష తర్వాత వచ్చిన రాజులు పెద్ద ఇంపార్టెంట్ కాదండి. అందులో ఇంద్రత్రి గురించి ఒక పాయింట్ నేర్చుకోవాలి అంటే పాలాస్ పైన దండయాత్ర చేస్తాడు. పాలాస్ని పరిపాలిస్తున్న మహాపాల రాజుని ఓడిస్తాడు. నెక్స్ట్ వచ్చిన రాజుల్లో ముఖ్యంగా కృష్ణాత్రి గురించి చెప్పుకోవాలి. కృష్ణాత్రి ఈస్ అసోసియేటెడ్ విత్ బ్యాటిల్ ఆఫ్ తక్కోలం. బ్యాటిల్ ఆఫ్ తక్కోలం ఎవరెవరికి అంటే చోలాస్కి, రాష్ట్రకూటాస్కి. చోలాస్లో కింగ్ ప్రాంతక్ 1 రాజు అయిన కొడుకు రాజాదిత్య పార్టిసిపేట్ చేస్తాడు. రాజాదిత్య చనిపోతాడు యుద్ధంలో. రాష్ట్రకూటాస్ రాజు కృష్ణాత్రి గెలుస్తాడు. ఇది తమిళనాడులో తక్కోలం జరుగుతుంది కాబట్టి దీన్ని తక్కోలం యుద్ధం అంటాము. అయితే ఈ తక్కోలం యుద్ధానికి చారిత్రక ఆధారం ఏంటి అని ఎగ్జామ్లో అడిగితే మనము అతకూర్ శాసనం అని చెప్పాలి. అతకూర్ శాసనంలో క్లియర్గా కృష్ణాత్రి ఇచ్చాడు, అందులో రాష్ట్రకూటాస్ గెలిచారు అని ఉంటుంది. రాష్ట్రకూట రాజుల్లో ఆఖరి రాజు కర్కరాజు 2. ఈ కర్కరాజు 2 పరిపాలిస్తున్న సమయంలోనే ఆయన సామంతుడైనటువంటి తైలపుడు బాగా బలంగా ఏర్పడతాడు. తైలపుడు కర్కరాజు 2 పైన దండయాత్ర చేసి కర్కరాజు 2 ఓడించి రాష్ట్రకూట స్థానంలో తైలపుడు పశ్చిమ చాళుక్యుల్ని రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. రాజధానిగా కళ్యాణిని ప్రకటించుకుంటాడు. దాంతో వీళ్ళని కళ్యాణి చాళుక్యులు అని కూడా మనం పిలుస్తాము. నెక్స్ట్ మనము ఎల్లోరాలో ఉన్నటువంటి కైలాసనాథ్ దేవాలయం గురించి కొన్ని పాయింట్స్ చూసాము. ఎల్లోరా గుహల్లో మనకి బౌద్ధ, హిందూ, జైన దేవాలయాలు కనబడతాయి. మొత్తం చూసుకున్నట్లయితే ఎల్లోరా గుహలు 34 ఉంటాయి. అందులో 1 నుంచి 12 వరకు బౌద్ధ మతానికి సంబంధించినవి, 13 నుంచి 29 హిందూ మతానికి సంబంధించినవి, 30 నుంచి 30 జైన మతానికి సంబంధించినవి ఉంటాయి ఈ గుహలు. అందులో అన్నిటికన్నా ప్రాధాన్యమైన నిర్మాణం ఏంటి అంటే కైలాసనాథ్ దేవాలయం. అది ఒక పెద్ద సాలిడ్ గ్రనైట్ రాక్తో చెక్కి, ఆ రాతిని చెక్కి నిర్మించబడింది. ఆ రాయి దాదాపుగా 100 అడుగులు ఎత్తుగా ఉంటుంది. మన కైలాసనాథ్ దేవాలయంలో ముఖ్యంగా 4 భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మెయిన్ దేవాలయం, నెక్స్ట్ ఎంట్రన్స్, తర్వాత నంది విగ్రహం, దాని తర్వాత చుట్టూ మనకి నడవడానికి వీలుగా ఉండే ప్రవాహం అనమాట, క్లాయిస్టర్. మనకి ఏ శైలిలో నిర్మించబడింది దేవాలయం అంటే ద్రావిడ శైలిలో. నెక్స్ట్ వీళ్ళ పరిపాలనలో చూసుకున్నట్లయితే మనకి రాజ్యం, నీ రాష్ట్రాలు, నీ విషయాలు, నీ భోగ లేకపోతే భుక్తి లేకపోతే దాన్ని గ్రామంగా విడదీశారు. 60 నుంచి 70 గ్రామాల్ని కలిపి ఒక భోగ లేకపోతే భుక్తిగా పెట్టారు. రాష్ట్రాలకి రాష్ట్రపతి, విషయాలకు విషపతి, భోగాలకి భోగపతి అనే అతను అధిపతులుగా ఉండేవారు. మనకి రాష్ట్రకూటుల యొక్క పరిపాలన గురించి దొరికిన శాసనం ఏంటంటే సౌందత్తి శాసనం. సౌందత్తి శాసనంలో పరిపాలన స్థానిక లెవెల్లో స్థానిక పరిపాలన ఎక్కువగా ఉండేది. అసెంబ్లీలు ఏర్పాటు చేసుకొని స్థానిక పరిపాలన చేసేవారు అని చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటి అంటే వికేంద్రీకరణ బాగా జరిగింది రాష్ట్రకూటుల పరిపాలనలో అని తెలుస్తుంది. తర్వాత కాయిన్స్, గద్వానం, కాసు ఉన్నాయి. ఎలిఫెంటా గుహల యొక్క నిర్మాణ శైలి కూడా వీళ్ళ కాలంలోనే జరిగింది. ఎలిఫెంటా కేవ్స్లో ముఖ్యంగా మనం చెప్పుకున్న పాయింట్స్ ఏమనుకున్నామంటే కేవ్స్లో ఉన్న విగ్రహం త్రిమూర్తి విగ్రహం, శివుడిది,
అంటే తలలు ఉంటాయి, ఒక 6 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ముఖ్యమైన నిర్మాణం ద్వారపాలకులు. ఎలిఫెంటా అనే శ్రీపురి అని పిలిచేవారు, పోర్చుగీస్ దాన్ని ఎలిఫెంటా అని పెట్టారు అనే పాయింట్ చూసుకున్నాము. జైన్స్కి బంగారు యుగంగా, స్వర్ణయుగంగా, అమోఘవర్షుడు కాలంగా చెప్తారు. రాష్ట్రకూటుల్లో వైష్ణవమతం, శైవమతం కూడా బాగా అభివృద్ధి అయింది. అరబులతో మంచి వాణిజ్య సంబంధాలు పెరిగాయి. అరబ్లో వాణిజ్య సంబంధాలు బాగా పెరిగాయి కాబట్టి వ్యాపార రీత్యా ఇక్కడికి వచ్చిన కొంతమంది వ్యాపారులు, అరబ్ వ్యాపారులు సెటిల్ అయ్యేవారు. సెటిల్ అయిన క్రమంలో అక్కడ స్థానికంగా ఉన్న యువతులను వివాహం చేసుకునేవారు. వారికి పుట్టిన వారినే మోప్లాస్ లేకపోతే మాపిలాస్ అని పిలవడం జరిగేది. లిటరేచర్ పరంగా సంస్కృత భాషకి, కన్నడ భాషకి బాగా ప్రాధాన్యం ఉండేది. త్రివిక్రమ అనే రాజు కృష్ణాద్రి యొక్క ఆస్థాన కవి 2 గ్రంథాలు రచించాడు, హలాయుధ అండ్ కవి రహస్య. జీనసేనుడు పార్శ్వాభ్యుదయ అనే గ్రంథం రచించాడు. సకతాయన అమోఘ వృత్తి అనే గ్రంథం రచించాడు. మహావీరాచార్య గణితసార సంగ్రహం, ఇతను మ్యాథమెటీషియన్ అనమాట, గణితసార సంగ్రహం అనే గ్రంథం రచించాడు. పంప అనే కవి విక్రమార్జున విజయం మరియు పొన్న అనే కన్నడ కవి శాంతి పురాణంను రచించాడు. దానితో మనకి ఈరోజు క్లాస్ కంప్లీట్ అయిందండి. మళ్ళీ మనము రేపు సాటర్డే కాబట్టి టైమింగ్స్లో స్మాల్ చేంజ్ ఉంటుంది. ఏంటి సార్ అంటే 9 to 10 రేపు మనకి జాగ్రఫీ ఉంటుంది. అగైన్ 1 hour బ్రేక్ ఉంటుంది. 11 to 12 మనకి పాలిటీ ఉంటుంది. ఈవినింగ్ 5 to 6 జియో క్విజ్ ఉంటుంది. వీక్లో చదివిన వాటిపైన 9 to 10 పాలిటీ క్విజ్ ఉంటుంది. రేపు టైట్లీ ప్యాక్డ్ ఉంటుంది మన స్కెడ్యూల్. సో అందరూ మంచిగా అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తిని బాగా ఎనర్జీగా ఉండండి, సో దట్ రేపు మనము ఈ స్కెడ్యూల్ని రాక్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం మళ్ళీ రేపు మార్నింగ్ 9కి జియోగ్రఫీ క్లాస్లో కలుసుకుందాము. థ్యాంక్ యూ అండి ఎవ్రీ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కలుసుకుందాం. సో ఇవన్నీ రివైజ్ చేసేయండి. రాష్ట్రకూటకు సంబంధించి ఏవైతే పాయింట్స్ చూసామో, అంటే ఫస్ట్ టైమే కాకుండా జనరల్గా రిపీటెడ్గా చదువుతుంటే అవి మనకి కొంచెం కంఫర్టబుల్ అవుతామండి. ఒకటే హిస్టరీకి ఒకటే సూత్రం అనమాట. రిపీటెడ్గా ఒక 10 సార్లు చదవాలి ఈచ్ చాప్టర్. 5 సార్లు చదివినప్పుడు మళ్ళీ 6వ సారి చదివినప్పుడు కొంత కంఫర్ట్